హలో వెల్కమ్ ఫ్రెండ్స్, ఇన్ కంటిన్యూషన్ విత్ లాస్ట్ క్లాస్. సో బోర్డ్ మీటింగ్స్ గురించి డిస్కషన్ చేస్తున్నాము. సో అందులో 67th వరకు కంప్లీటెడ్. నౌ 68th క్వశ్చన్. వాట్ ఈస్ దేర్ ఇన్ 68th క్వశ్చన్? సో ఒక కంపెనీ ఉంది, గార్మెంట్స్ లిమిటెడ్ కంపెనీ. ఇది వచ్చేసి గార్మెంట్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. అందులో 14 డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళకి సంబంధించి 15th ఫిబ్రవరికి ఒక మీటింగ్ జరిగింది. తర్వాత 29 ఫిబ్రవరికి ఒక మీటింగ్ జరిగింది, అంటే విత్ ఇన్ 120 డేసే. నెక్స్ట్ 25th మార్చ్కి విత్ ఇన్ 120 డేస్లోనే. అండ్ 30 ఆగస్ట్కి మోర్ దెన్ 120 డేస్ ఉంది. అండ్ 25th డిసెంబర్కి విత్ ఇన్ 120 డేస్ లోపలనే మీటింగ్ జరిగినాయి. నౌ ఇన్ దిస్ మీటింగ్స్ ద ఫుల్ స్ట్రెంత్ ఆఫ్ మీటింగ్స్ వర్ ప్రజెంటెడ్ ఎక్సెప్ట్ మీటింగ్ 25th మార్చికి జరిగిన మీటింగ్కి సంబంధించి ఫుల్ స్ట్రెంత్ రాలేదు. ఇన్ దిస్ మీటింగ్ ఓన్లీ 4 పర్సన్స్ ప్రజెంట్ అయినారు. మామూలుగా మనకి ఎంతమంది రావాలి? 14 మెంబర్స్, అంటే 1/3 వచ్చేసి అటెండ్ కావాలి కోరంకి సంబంధించి. 1/3 అంటే ఎంత వస్తుంది? 14కి ఐ థింక్ 4 పాయింట్ సంథింగ్ వస్తుంది. 4 పాయింట్ సంథింగ్ వచ్చిందంటే 5 మెంబర్స్ రావాలి. సో ఇవేవైతే డెసిషన్ తీసుకుంటారో ఆ డెసిషన్స్ వ్యాలిడ్ కాదు. సో మనకి ఓన్లీ ఈ మీటింగ్ గురించి అడిగినా కాబట్టి ఈ మీటింగ్ గురించి చెప్దాము. వాట్ షుడ్ బి ద డేట్ ఆఫ్ మీటింగ్ ఇన్ కేస్ వేర్ ఇఫ్ ద మీటింగ్ ఈజ్ నాట్ కుడ్ బి కోరం. నెక్స్ట్ ఏమవుతుంది? అది అడ్జూర్న్ అయిపోతుంది నెక్స్ట్ వీక్, సేమ్ డే, సేమ్ టైం అండ్ సేమ్ ప్లేస్కి సంబంధించి. సో సెక్షన్ 174(1) ఆఫ్ కంపెనీస్ యాక్ట్ కోరం ఫర్ ద మీటింగ్ ఆఫ్ ద బోర్డ్కి వచ్చేసి డైరెక్టర్ 1/3 ఉండాలి. టోటల్ స్ట్రెంత్లో ఆర్ 2 డైరెక్టర్స్ ఉండాలి, విచ్ ఎవర్ హీజ్ హయ్యర్. అండ్ పార్టిసిపేషన్ ఆఫ్ డైరెక్టర్స్ బై వీడియో కాన్ఫరెన్సింగ్లో వచ్చిన ఆర్ ఆడియో వీన్స్లో వచ్చిన వాటిని కూడా కౌంట్ చేసాం ఫర్ ది పర్పస్ ఆఫ్ కోరంకి సంబంధించి అండర్ సెక్షన్ సబ్సెక్షన్ 174(4) ప్రకారంగా. ప్రొవైడ్ దట్ వేర్ మీటింగ్ ఆఫ్ బోర్డ్ కుడ్ నాట్ బి హెల్డ్, మీటింగ్ అనేది జరగకూడదు ఎప్పుడైతే కోరం అనేది ప్రజెంట్ కాకుంటే. Unless the articles of the company otherwise provided, the meeting shall automatically stand adjourned to same day, same time and place in the next week, or if that day is national holiday. ఒకవేళ అది నెక్స్ట్ డే వచ్చేసి నేషనల్ హాలిడే అయితే నెక్స్ట్ సక్సీడింగ్ డేకి పోతుంది, విచ్ ఈస్ నాట్ ఏ నేషనల్ హాలిడే. అట్ ద సేమ్ టైమ్, ప్లేస్ అండ్ ఫర్దర్ explanation to section 174(4) provides that for the purpose of this section any fractions of numbers shall be rounded off as 1. సో రౌండ్ ఆఫ్ 1కి చేయాలి ఏమన్నా వస్తే. నెక్స్ట్ టోటల్ స్ట్రెంత్ షెల్ నాట్ ఇంక్లూడ్ డైరెక్టర్స్ హూజ్ ప్లేస్ ఆర్ వేకెంట్. సో వేకెంట్ పర్సన్ని రిమూవ్ చేయాలి. నౌ 14/3 చేస్తే 4.67 వస్తుంది, అంటే రౌండ్ ఆఫ్ చేస్తే 5కి వస్తుంది. సో అట్ ద మీటింగ్ షెడ్యూల్ 25th వచ్చేసి ఓన్లీ 4% ఉన్న ప్రజెంట్ అయినా కాబట్టి డ్యూ టు రిక్వైర్డ్ మినిమం కోరం ద మీటింగ్ విల్ బి అడ్జూర్న్డ్ అయిపోతుంది సేమ్ డే అట్ ద సేమ్ టైం అండ్ ప్లేస్ నెక్స్ట్ వీక్కి పోతుంది. ఆర్ ఇఫ్ అది కానీ నేషనల్ హాలిడే అయితే నెక్స్ట్ సక్సీడింగ్ డేకి పోతుంది అండ్ నాట్ ఏ నేషనల్ హాలిడేకి. అట్ ద సేమ్ టైం అండ్ ప్లేస్ ద మీటింగ్ ఆఫ్ ద బోర్డ్ వాజ్ నాట్ వ్యాలిడ్ యాజ్ ద రిక్వైర్డ్ కోరం వాజ్ నాట్ ప్రజెంటెడ్ ఇన్ ద మీటింగ్. ఇన్ దిస్ కేస్ అడ్జూర్న్డ్ మీటింగ్ విల్ బి 1st ఏప్రిల్కి పోతుంది. 25th నుంచి నెక్స్ట్ వీక్ అంటే 1st ఏప్రిల్కి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 69, క్లాస్ 36 ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ స్వాతి మెడికల్స్ లిమిటెడ్. సో ఈ కంపెనీకి సంబంధించి ఐఓని ప్రొవైడ్ చేసినారు. ఏం ప్రొవైడ్ చేసినారు? అందులో డేట్స్ విచ్ బోర్డ్ మీటింగ్ వాజ్ హెల్డ్ ఎవ్రీ ఇయర్ అండ్ దేర్ ఆఫ్టర్. ఈ బోర్డ్ మీటింగ్స్ ఆర్ హెల్డ్, దేర్ ఈజ్ నో నీడ్ టు సెండ్ సచ్ మీటింగ్. సో ఆ ఆర్టికల్స్లోనే ప్రొవైడ్ చేసినాం కాబట్టి మనం ఎవరు నోటీస్ని పంపించాల్సిన అవసరం లేదు, ఎగ్జాక్ట్ అదే డేట్కి అవుతుందని వాళ్ళు అంటున్నారు. ద నోటీస్ ఆఫ్ ద మీటింగ్ షెల్ బి సెండ్ టు ఎవరీ డైరెక్టర్ ఓన్లీ ఇఫ్ ద పర్టికులర్ బాడీ మీటింగ్ హీజ్ హెల్డ్ ఆన్ ఏ డేట్ అదర్వైజ్ దట్ మెన్షన్ ఇన్ క్లాస్ 36. సో క్లాస్ 36లో లేకుండా ఉన్న డేట్ అర్జెంటుగా వేరే మీటింగ్స్ ఏమైనా కనెక్ట్ చేస్తే అప్పుడు మాత్రమే నోటీస్ని పంపిస్తున్నారు. రాఘవ, వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ ద కంపెనీ, ఫీల్ దట్ ఇట్ ఈస్ మ్యాండేటరీ టు సెండ్ నోటీస్ ఆఫ్ ఎవ్రీ బోర్డ్ మీటింగ్ టు ఆల్ డైరెక్టర్స్ అదర్వైజ్ ఇట్ ఈస్ వయలేట్ ఆఫ్ రిలవెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్. సో రాఘవ కంటెన్షన్ కరెక్టా కాదా అనేది చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద కంటెన్షన్ ఆఫ్ రాఘవ దట్ నోటీస్ ఆఫ్ ఎవరీ బోర్డ్ మీటింగ్ ఈజ్ టు మ్యాండేటరీ టు సెండ్ టు ఆల్ ద డైరెక్టర్స్ ఆఫ్ ద కంపెనీ ఈజ్ టు బి అనలైజ్ విత్ సెక్షన్ 173 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్తో మనం చూసుకున్నాం. 173లో ఏం చెప్తాము? మీటింగ్స్ ఆఫ్ బోర్డ్కి సంబంధించి చెప్తాము. సో అకార్డింగ్ టు సెక్షన్ 173(3) ఏం చెప్తారంటే ఏ మీటింగ్ ఆఫ్ ద బోర్డ్ షెల్ బి కాల్డ్ బై గివింగ్ నాట్ లెస్ దెన్ 7 days నోటీస్ ఇన్ రైటింగ్ టు ఎవ్రీ డైరెక్టర్ అట్ హిజ్ అడ్రస్ రిజిస్టర్ విత్ కంపెనీ అండ్ సచ్ నోటీస్ షెల్ బి సెంట్ బై హ్యాండ్ డెలివరీలో కానీ ఆర్ పోస్ట్లో కానీ ఆ ఎలక్ట్రానిక్ మోడ్లో ప్రొవైడ్ చేయాలి. నాట్ లెస్ దెన్ 7 daysకి ఇన్ రైటింగ్లో ఇవ్వాలి ఎవ్రీ డైరెక్టర్కి. నెక్స్ట్ ప్రొవైడెడ్ దట్ మీటింగ్ ఆఫ్ ద కాల్ షార్టర్ నోటీస్. కొన్ని కేసులు ఏమంటే ఏమైనా అర్జెంట్ ట్రాన్సాక్షన్స్ని డిస్కస్ చేయాల్సింది ఉంటే వాటి కోసం మనం ఏం చేయొచ్చు? షార్టర్ నోటీస్ని కూడా ఇవ్వచ్చు. షార్టర్ నోటీస్ ఉన్నప్పుడు అట్లీస్ట్ 1 ఇండిపెండెంట్ డైరెక్టర్ వస్తే చాలు అండ్ ఇట్ షెల్ ప్రజెంటెడ్ అట్ ద మీటింగ్. ప్రొవైడెడ్ ఫర్దర్ దట్ ఇన్ కేస్ ఆఫ్ ఆబ్సెంట్ అయినా అనుకోండి ఇండిపెండెంట్ డైరెక్టర్, సచ్ మీటింగ్స్కి సంబంధించిన బోర్డ్ డెసిషన్స్ అన్నిటిని ఆల్ సర్క్యులేట్ చేయాలి ఆల్ డైరెక్టర్స్కి అండ్ ఫైనల్
ఓన్లీ రాటిఫికేషన్ బై అట్లీస్ట్ 1 ఇండిపెండెంట్ డైరెక్టర్ రాటిఫికేషన్ చేస్తే అప్పుడు అవి ఫైనల్ అవుతాయి. నెక్స్ట్ సెక్షన్ 173(4) ప్రిస్క్రైబ్ దట్ ఎవ్రీ ఆఫీసర్ ఆఫ్ ద కంపెనీ హూజ్ duty is to give notice under section 173 and who fails to do so shall be liable to a penalty of 25,000. ఎంత 25,000 పెనాల్టీ పడుతుంది ఎవరైతే నోటీస్ని ప్రొవైడ్ చేయకుండా ప్రాపర్గా. అండ్ ఇట్ ఈస్ వర్త్ నథింగ్ దట్ సెక్షన్ 173 మేక్స్ ఇట్ మ్యాండేటరీ టు సెండ్ రిటర్న్ నోటీస్ ఆఫ్ ఎ బోర్డ్ మీటింగ్ టు ఎవ్రీ డైరెక్టర్. ఈ మ్యాండేట్ ఏం చేయదు, బట్ ఇట్ స్టేట్ దట్ మీటింగ్ ఆఫ్ ద బోర్డ్ షెల్ బీ కాల్డ్ ఫర్ గివింగ్ నాట్ లెస్ దెన్ 7 days notice in writing to every director at his address registered with the company, and such notice shall be sent by hand delivery కానీ పోస్ట్ కానీ ఆర్ ఎలక్ట్రానిక్ మీన్ కానీ చేయాలంటారు. సో ఇన్ ద వ్యూ ఆఫ్ గివెన్ the contention of Raghava that notice of every board meeting is to mandatory sent to all directors of the company is valid. So adi valid, and if the board of directors is held on the date prescribed by class 36 of articles of association of company that and no notice is sent by the director, it is violative of section 173 violate చేసినట్టు కంపెనీ అనేది. ఓన్లీ మేము ఆర్టికల్లో చెప్పినాము, ఆ క్లాస్ పెట్టి చెప్పినాము, ఆ క్లాస్లో ఉంది కదా అని చెప్తే యాక్సెప్ట్ చేయదు. ఈవెన్ సబ్ సెక్షన్ 4 ఆఫ్ సెక్షన్ 173 ఇంపోజ్ పెనాల్టీ 25,000 అండ్ ఎవ్రీ ఆఫీసర్ ఎవరెవరైతే ఆఫీసర్ ఇన్వాల్వ్ అవుతారో మీటింగ్కి నోటీస్ పంపించకుండా వాళ్ళందరికీ 25,000 పెనాల్టీ వేస్తుంది. హూస్ డ్యూటీ హీస్ టు గివ్ నోటీస్ అండర్ సెక్షన్ 173 అండ్ హూ ఫెయిల్స్ టు డూ సో దట్స్ నోటీస్ ద బోర్డ్ మీటింగ్ మస్ట్ బి సెంట్ యాజ్ పర్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 173(3) irrespective of whether contained on the articles. Otherwise the officer who is required to send notice but fails to fulfill does not send notice, he is liable for penalty under section 25,000 పెనాల్టీ పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 70. ఒక రిచ్ ఫ్రాగ్రెన్స్ లిమిటెడ్ ఉంది అండ్ ప్రొడ్యూస్ చేస్తుంది ఫ్రాగ్రెన్స్ రిలేటెడ్ ప్రోడక్ట్స్కి సంబంధించి విచ్ ఆర్ వెరీ మచ్ పాపులర్ అమంగ్ ద యంగ్ జనరేషన్కి సంబంధించి. అన్వేష ఒక మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నాడు ఆఫ్ ద కంపెనీకి. షీ డ్రాయింగ్ ఏ మంత్లీ శాలరీ వచ్చేసి 5 lakhs. సో ఎంత డ్రా చేస్తుంది? 5 lakhs డ్రా చేస్తుంది. ఈమె ఎవరు? మేనేజింగ్ డైరెక్టర్ అన్వేష బుక్ ఫ్లాట్ ఇన్ ముంబై అండ్ పేడ్ 5 lakhs యాజ్ బుకింగ్ అమౌంట్. సో ఒక 5 lakhs పే చేసింది బుకింగ్ అమౌంట్కి. ద కాస్ట్ ఆఫ్ ఫ్లాట్ ఈజ్ 85 lakhs. సో కాస్ట్ ఎంత ఆ ఫ్లాట్కి సంబంధించి 85 lakhs. అన్వేష హ్యాజ్ ఇట్స్ సేవింగ్స్ 50 lakhs. సో సేవింగ్స్ ఎంత ఉన్నాయి? 50 lakhs ఉన్నాయి. అండ్ వాంట్స్ టు అవైల్ లోన్ 30 ఓన్లీ ఫర్ ద కంపెనీ. సో ఒక 5 lakhs బుక్ చేస్తుంది, 85 lakhs పడుతుంది. 50 lakhs ఓన్ సేవింగ్స్ ఉన్నాయి, 30 lakhs వచ్చేసి ఫ్రమ్ కంపెనీ నుంచి తీసుకుంటుంది. ఎవరేమో మేనేజింగ్ డైరెక్టర్. నౌ ద కంపెనీ డు నాట్ హ్యావ్ ఎనీ పాలసీ టు గివ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ టు స్టాఫ్. Further, at the time of appointment of Anvesha, a managing director, the grant of loan was not part of terms and conditions of her appointment. Anvesha thought that if the company give her 6 months salary in advance, she can use it as a purchasing flat. So 6 months salary. So ఆమెకు ఎంత ఉంది salary 5 lakhs ఉంది కదా, 5 lakhs into 6 అంటే 30 lakhs అవుతుంది. సో అమౌంట్ అనేయండి అడ్వాన్స్ శాలరీ అని చెప్తుంది. బేస్డ్ ఆన్ ద and fact, answer the following question in the light of the company. So whether the company can grant loan to Anvesha, so loan ivocha, or if giving the loan is not permissible to managing director, whether she can give 6 months advance salary అంటే 30 lakhs ivocha advance salary అని. Or what would be how your answer if the status of a company is a private limited company. ఒకవేళ అది కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయితే ఏమి? If the appointment letter to Anvesha as a managing director, there would have been clause that candidate may avail house loan facility up to 50 lakhs అని ఉంటాయి, and its notional interest would be considered as an allowance and part of salary అని చెప్తే. నెక్స్ట్ రెయిన్బో ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఈజ్ ఏ లిస్టెడ్ ఎంటిటీ. ఇట్ హ్యాస్ 1 MD and 1 old time director in the board. There is 15 directors in the board including the MD and WTD in course. So serial number 1 and 2. Net profit share capital 50, 75, 10, 75. సో నెట్ ప్రాఫిట్ ఇచ్చినారు అండ్ షేర్ క్యాపిటల్ ఇచ్చినారు లాస్ట్ ఇయర్కి సంబంధించి. ద రెమ్యునరేషన్ ఆఫ్ డైరెక్టర్ ఫర్ ద రెస్పెక్టివ్ ఫైనాన్షియల్ ఇయర్ హ్యాస్ నాట్ బీన్ డిడక్టెడ్ ఫ్రమ్ ద గ్రాస్ ప్రాఫిట్. సో గ్రాస్ ప్రాఫిట్లో డిడక్ట్ చేయలేదు. నెక్స్ట్ ద company wants to give maximum remuneration to MD, WTD and other directors prescribed by the Companies Act 2013. Based on the above factor, determine remuneration payable to MD for the financial year end 30 March 2020 and 31st March 2020 చెప్పండి రెమ్యునరేషన్ ఎంత పెంచాలి మ్యాక్సిమం అనేది. ఈజ్ ఇట్ పర్మిషబుల్ ఇఫ్ ద కంపెనీ వాంట్స్ టు పే రెమ్యునరేషన్ ఓవర్ అండ్ అబోవ్ మ్యాక్సిమం సీలింగ్. ఏం చేయాలి కంపెనీ అనేది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ ఏకి సంబంధించి ఆన్సర్ చెప్తే సెక్షన్ 185(3) అని చెప్తారంటే కంపెనీస్ యాక్ట్కి ప్రొవైడెడ్ దట్ నథింగ్ ఇన్ సబ్సెక్షన్ 1 and 2 షెల్ అప్లై టు గివింగ్
ఆఫ్ లోన్ టు ఏ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ హోల్ టైమ్ డైరెక్టర్. సో మనం మామూలుగా పర్సన్స్కి వేరే పర్సన్కి ఇవ్వకూడదు, లోన్స్ని డైరెక్టర్స్కి కూడా ఇవ్వకూడదు. బట్ మేనేజింగ్ డైరెక్టర్ హోల్ టైమ్ డైరెక్టర్స్ని ఎక్స్క్లూడ్ చేస్తారు ఆ డైరెక్టర్స్లో. హ్యాస్ పార్ట్ ఆఫ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ ఎక్స్టెండెడ్ బై ద కంపెనీ టు ఆల్ ఇట్స్ ఎంప్లాయీస్. సో వేరే ఆల్ ఎంప్లాయీస్కి ఇస్తుంది అనుకోండి, అప్పుడు ఎండీకి డబ్ల్యూటీకి కూడా ఇవ్వచ్చు. ఆర్ పర్సన్ టు ఎనీ స్కీమ్ అప్రూవ్డ్ బై ద మెంబర్స్ బై ఏ స్పెషల్ రిజర్వేషన్. సో ఒక స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేసినారు ఎంప్లాయీస్ కోసం, అది స్పెషల్ రిజర్వేషన్ పాస్ చేసినారు. అలాంటి స్కీమ్లో ఎండీని డబ్ల్యూటీని ఇంక్లూడ్ చేయొచ్చు. In the given case, at the time of appointment of Anvesha as managing director, providing the loan was not part of conditions of service. So further, the company is also not having policy of providing loan to its employees. So Anvesha cannot grant a loan. So ఎవరికి ఎంప్లాయీస్కి ఎవరికి లేదు అండ్ స్కీమ్ ఏం లేదు కాబట్టి అన్వేష అనేది గ్రాంట్ చేయకూడదు లోన్ని. నెక్స్ట్ సెకండ్ Section 185(1) of Companies Act provided that no company shall directly or indirectly advance any loan, including any loan represented by book debts, to or give any guarantee to provide any security in connection with a loan taken by any director. Everikada any director, it does not include the person whole time director and managing director. Managing director, whole time director, and director of company or company which is its holding company కానీ or its partners కానీ ఆర్ ఎనీ ఫర్మ్ ఇన్ విచ్ ఎనీ సచ్ డైరెక్టర్ ఆర్ రిలేటివ్ ఈజ్ ఏ పార్ట్నర్. అట్లాంటి దానికి కూడా లోన్స్ని ఇవ్వకూడదు ఆర్ అడ్వాన్సెస్ని ఇవ్వకూడదు. అండ్ ఇన్ ద గివెన్ కేస్ ద 6 months అడ్వాన్స్ శాలరీ ఇది ఆల్సో పార్ట్ ఆఫ్ లోన్. సో మనం ఏదైతే 6 months అంటున్నామో అది కూడా లోన్ ఆర్ అడ్వాన్స్ కిందకి వస్తుంది, ఇండైరెక్ట్గా అడ్వాన్స్ లేక వచ్చేస్తుంది. హెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్షన్ 185(1) ఇట్ కెన్ నాట్ బి గివెన్. సో ఇది కూడా ప్రొవైడ్ చేయకూడదు, ఎందుకంటే ఎవరు ఎంప్లాయీస్కి ఇవ్వలేదు, కంపెనీకి కూడా ఆ పాలసీ లేదు. Answer third one. The answer would be same since section 185(1) start with words no company shall directly or indirectly advance any loan, including any loan represented by book debts, to or give any guarantee provided any security in connection with any loan taken by the person. Next, any director of the company or company who is holding a company or a partner or relative of such director. So డైరెక్టర్కి సంబంధించి రిలేటివ్ ఉన్న ఆ పర్సన్ ఆర్ ఎనీ ఫర్మ్ ఇన్ విచ్ డైరెక్టర్ రిలేటివ్ ఆర్ పార్ట్నర్ ఉన్న ఆ కంపెనీకి అడ్వాన్స్ లోన్స్ గ్యారంటీస్ని ప్రొవైడ్ చేయకూడదు. Therefore, whether it is a public company or private company or even one person company, the provisions of section 185 does not permit to give and advance to any director. However, section 185(3) provides that subsection 1 shall not apply. So shall not apply if providing loans or advance was part of service conditions of the application of the managing director. ఒకవేళ సర్వీస్ కండిషన్స్లో ఉంటే అప్పుడు ప్రొవైడ్ చేయొచ్చు. ఫోర్త్ కేసులో ఎస్ ఇన్ ద ఇన్స్టెంట్ కేసు అన్వేష కుడ్ హ్యావ్ అవైల్ ద లోన్ అప్ టు 50 lakhs వరకు టర్మ్స్ అండ్ కండిషన్లో ఉంది కాబట్టి 185(3) అప్లికబుల్ లేక వస్తుంది. 185(3) ప్రకారంగా ప్రొవైడెడ్ దట్ నథింగ్ contained in subsection 1 and 2 shall apply to giving of any loan to managing or whole time director as part of conditions of service extended by the company to all its employees. సో కండిషన్స్ ఉన్నాయనుకోండి, అందరు ఎంప్లాయీస్కి ప్రొవైడ్ చేస్తున్నట్లు స్కీమ్ ఉన్నట్లు. నెక్స్ట్ బి రెమ్యునరేషన్కి సంబంధించి సెక్షన్ 197(1) ప్రొవైడ్ దట్ ద టోటల్ మేనేజరల్ రెమ్యునరేషన్ పేయబుల్ బై పబ్లిక్ కంపెనీ to its directors, including managing director and whole time directors and its managers in respect of any financial year shall not exceed 11%. ఎంత shall not exceed 11%. ఓవరాల్గా 11% అనేది ఎక్సీడ్ కాకూడదు. ఓవరాల్గా 11% అనేది ఎక్సీడ్ కాకూడదు. ఎవరెవరు ఇంక్లూడ్ అయితే మొత్తం డైరెక్టర్ కానీ హోల్ టైమ్ డైరెక్టర్ కానీ మేనేజర్ డైరెక్టర్ కానీ అండ్ వీళ్ళందరూ ఉండి మేనేజర్ కొని అందరికీ ఉన్నప్పుడు 11% ఎక్సీడ్ కాకూడదు. అండ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ఫైనాన్షియల్ షిల్ నాట్ ఎక్సీడ్ 11%. అండ్ నెట్ ప్రాఫిట్ ఏదానిపైన తీసుకోవాలి ఇది 11% అండ్ నెట్ ప్రాఫిట్ పైన ఆఫ్ దట్ కంపెనీ ఫర్ దట్ ఫైనాన్షియల్ ఇయర్. సో ఆ ఫైనాన్షియల్ ఇయర్కి తీసుకోవాలి. నెక్స్ట్ కంప్యూటెడ్ ఇన్ మేనర్ laid down in section 198 except that the remuneration of director shall not be deducted from the gross profit. Next, provided that the company in general meeting may authorize the payment of remuneration exceeding 11%. సో ఈ 11% కాకుండా ఇంకా మీరు ఎక్సీడ్ చేయాలనుకుంటే మనం జనరల్ మీటింగ్లో అప్రూవల్ తీసుకోవాలి. ద నెట్ ప్రాఫిట్స్ ఆఫ్ ద కంపెనీ సబ్జెక్ట్ టు ప్రొవిజన్స్ ఆఫ్ షెడ్యూల్ 5. సో షెడ్యూల్ 5ని ఫాలో కావాలి. ఇన్ అడ్వకేట్ ప్రాఫిట్స్ ఉంటే ఎట్లా తీసుకోవాలని ప్రొవైడెడ్ ఫర్దర్ that except the approval of the company in general meeting by special resolution. సో స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేయకుండా మనం స్పెసిఫై చేసిన పర్సెంటేజ్ని ఎక్సీడ్ కాకూడదు.
ద రెమ్యునరేషన్ పేయబుల్ టు ఎనీ వన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ ఓల్ టైమ్ డైరెక్టర్. ఎంతమంది ఉన్నారు? ఒక్కడే ఉన్నారు అనుకోండి మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ ఓల్ టైమ్ డైరెక్టర్ ఆర్ మేనేజర్. షిల్ నాట్ ఎక్సీడ్ 5% ఆఫ్ నెట్ ప్రాఫిట్స్ ఆఫ్ ద కంపెనీ. అండ్ ఇఫ్ దేర్ ఈజ్ మోర్ దెన్ 1 సచ్ డైరెక్టర్స్ ఉంటే 10% చూసుకుంటాము. సో ఒకడే పర్సన్ అనుకోండి మేనేజర్ కానీ డబ్ల్యూటీడీ కానీ ఆర్ ఓల్ టైమ్ డైరెక్టర్ కానీ, అప్పుడు 5%ని చూస్తాము. అప్పుడు ఎంత చూస్తాము? 5%ని చూడాల్సి వస్తుంది. ఒకవేళ వీళ్ళు మోర్ దెన్ ఉన్నాయనుకోండి 1కి, అప్పుడు 10%ని చూసుకోవాలి. ఓవరాల్గా వేరే డైరెక్టర్ని ఇంక్లూడ్ చేసామనుకోండి 11% అనేది ఇంక్రీజ్ కాకూడదు. నెక్స్ట్ ద రెమ్యునరేషన్ పేయబుల్ షల్ నాట్ ఎక్సీడ్ 10% ఆఫ్ ద నెట్ ప్రాఫిట్స్ టు ఆల్ సచ్ డైరెక్టర్స్ అండ్ మేనేజర్స్ టేకెన్ టుగెదర్. ద రెమ్యునరేషన్ పేయబుల్ టు డైరెక్టర్స్ who are neither managing director nor whole time director shall not exceed 1% of net profits of the company. నార్మల్ డైరెక్టర్స్ అనుకోండి వాళ్ళకి 1% అనేది ఎక్సీడ్ కావద్దు నెట్ ప్రాఫిట్స్ ఆఫ్ ద కంపెనీ. ఇఫ్ దెర్ ఈజ్ మేనేజింగ్ డైరెక్టర్స్ వాళ్ళు కన్నా ఉంటే 1%, వాళ్ళు కానీ మేనేజింగ్ డైరెక్టర్ ఆ ఓల్ టైమ్ డైరెక్టర్ లేకుంటే 3%ని ప్రొవైడ్ చేయాలి. సో ఇప్పుడు మొత్తం నీకు ఒకసారి బ్రీఫ్ ఇస్తాను రెమ్యునరేషన్కి సంబంధించి. మొత్తం ఎండి ఆర్ మేనేజర్ ఆర్ డబ్ల్యూటీడీ వీళ్ళు ఒకరున్నారనుకోండి ఎంత పే చేయొచ్చు? 5% ఆఫ్ ఎన్పి పే చేయొచ్చు. మోర్ దెన్ ఒకరున్నారనుకోండి 10%ని పే చేయొచ్చు. వీళ్ళతో పాటుగా ఇప్పుడు డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళు 3% ఎవరు ఒకరున్నారు, ఆర్ డైరెక్టర్స్ ఉన్నారు 3% ఎవరు లేరు అనుకోండి. ఇప్పుడు వీళ్ళకి ఎంత పే చేయొచ్చు? వాళ్ళు ఉన్నారు కాబట్టి 1% పే చేయాలి. మీ పెద్ద అమౌంట్ వాళ్ళకి పోతుంది కాబట్టి. వాళ్ళు లేరు అనుకోండి, మొత్తం వీళ్ళే చూస్తుంటారు కాబట్టి 3%ని పేమెంట్ చేయొచ్చు. అండ్ ఈ అదర్ కేసు 3% ఆఫ్ నెట్ ప్రాఫిట్స్ ఇన్ ఎనీ అదర్ కేసు ఫర్ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి ఏ ఇయర్ ప్రాఫిట్స్ తీసుకోవాలి ఆ ఇయర్ ప్రాఫిటే తీసుకోవాలి. సో 31st March 2020కి చూస్తున్నప్పుడు రెమ్యునరేషన్ టు ఆల్ డైరెక్టర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్షన్ 197. సో 11% తీసుకోవాలి 50 crores పైన. సో మనకి నెట్ ప్రాఫిట్ని ఎంత ప్రొవైడ్ చేసినా ఇక్కడ 50 lakhs. సో మనకు ప్రొవైడ్ చేసిన రెమ్యునరేషన్ ఎంత? 50 lakhs. సో 50 lakhsని మనం తీసుకోవాలి ఫస్ట్ ఇయర్కి సంబంధించి. సో 50 lakhsని తీసుకుంటా నెట్ ప్రాఫిట్ అది. సో 50 lakhs పైన 11% అది ఓవరాల్ రెమ్యునరేషన్. ఒకవేళ ఓన్లీ 1 MD ఉంటే 5%ని తీసుకోవాలి. ఒకవేళ డబ్ల్యూటీడీ ఒకరు ఉంటే వాళ్ళకి 5% తీసుకోవాలి. ఆర్ డైరెక్టర్స్ వీళ్ళు ఉండి వేరే అదర్ డైరెక్టర్స్కి వచ్చేసి 1% పే చేయాలి. వీళ్ళు లేకుండా అదర్ డైరెక్టర్స్ ఒకటే ఉంటే 3% పే చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ద ఫస్ట్ ప్రొసీజర్ టు సెక్షన్ 197(1) ప్రొవైడ్ దట్ ద కంపెనీ ఇన్ జనరల్ మీటింగ్ మే అథరైజ్ ద పేమెంట్ ఆఫ్ రెమ్యునరేషన్ ఎక్సీడింగ్ 11% నెట్ ప్రాఫిట్ ద కంపెనీ సబ్జెక్ట్ టు ప్రొవిజన్స్ ఆఫ్ షెడ్యూల్ 5. సో జనరల్ మీటింగ్లో ఆథరైజేషన్ చేయాల్సి వస్తుంది ఎప్పుడైతే 11% ఎక్సీడ్ అవుతుందో అప్పుడు. అండ్ షెడ్యూల్ 5ని మనం ఫాలో కావాలి. షెడ్యూల్ 5లో వచ్చేసి ఇన్ అడ్వకేట్ ప్రాఫిట్స్ ఉంటే ఎట్లా చూసుకోవాలని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 71. ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు? Board of Directors of Blackstone Limited made the following appointment at its meeting held on 1st January 2021. So first meeting ఎప్పుడు జరిగింది? 1st January 2021లో. Mr. Amar, a director of its subsidiary company namely Black Rubby Limited, was appointed as general manager on consolidated basis. Salary ఎంత? 1,75,000 per month, అంటే less than 2,50,000 ఉంది ఆఫీసర్ ప్రాఫిట్కి సంబంధించి. నెక్స్ట్ సబ్సిడరీ కంపెనీ అపాయింట్ అయినాడు. నౌ Mr. Kumar was appointed as a production manager on consolidated salary వచ్చేసి 1,50,000 per month with effect from 1st January 2021లో. సో కుమార్ వచ్చేసి ప్రొడక్షన్ మేనేజర్గా ఉన్నాడు. కన్సల్టేషన్ శాలరీ వచ్చేసి 1,50,000లో ఉన్నారు. సో ఆల్రెడీ వీళ్ళు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏదానికి సంబంధించి? బ్లాక్ స్టోన్ లిమిటెడ్కి సంబంధించి దాని యొక్క సబ్సిడరీ ఒకటి ఉంది, దానిలో అపాయింట్ అయినాడు ఒక పర్సన్. తర్వాత ప్రొడక్షన్ మేనేజర్గా కన్సల్టేటెడ్ దీనిలో అపాయింట్ అయినాడు ప్రొడక్షన్ మేనేజర్గా 1,50,000కి. నెక్స్ట్ మిస్టర్ ప్రతాప్, ఏ రిలేటివ్ ఆఫ్ మిస్టర్ కుమార్, ఈ కుమార్కి సంబంధించిన రిలేటివ్ వచ్చేసి అపాయింట్ అయిన డైరెక్టర్గా ఆఫ్ బిఎల్ ఆన్ ఏదానిలో బిఎల్లో ఈ కంపెనీలోనే. అండ్ ఇన్ ద లైట్ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్ క్రిటికల్లీ ఎగ్జామిన్ ద ఫాలోయింగ్. సో వెదర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ మిస్టర్ అమర్ ఎవరు సబ్సిడరీ కంపెనీలో అపాయింట్ అనేది రిక్వైర్ అప్రూవల్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఆఫ్ బిఎల్, అంటే ఈ హోల్డింగ్ కంపెనీలో అప్రూవల్ ఏమైనా కావాలన్నా ఈ హోల్డింగ్ కంపెనీ నుంచి ఇక్కడ వచ్చి అపాయింట్ అయినాడు కదా డైరెక్టర్గా, అప్పుడు ఏమైనా అప్రూవల్ కావాలా హోల్డింగ్ కంపెనీలో అనేది. నెక్స్ట్ ద అపాయింట్మెంట్ ఆఫ్ మిస్టర్ ప్రతాప్ ఆఫ్ డైరెక్టర్ బిఎల్ అఫెక్ట్ ద కంటిన్యూయన్స్ ఆఫ్ కుమార్. సో ఇక్కడ ప్రతాప్ అపాయింట్ కావడం వల్ల ఈ కుమార్ యొక్క ఏమన్నా ఎఫెక్ట్ చేస్తుంది అనేది క్వశ్చన్. నెక్స్ట్ సెక్షన్ 188 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013 రిలేట్స్ విత్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్. సో రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ చూడాలి. హియర్ హ్యాజ్ సెక్షన్
2 class 76 డీల్ చేస్తుంది రిలేటెడ్ పార్టీ అన్నప్పుడు. 76 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013 రిలేటెడ్ పార్టీ విత్ రిఫరెన్స్ టు ఏ కంపెనీ ఇంక్లూడ్స్ ఎనీ కంపెనీ విచ్ ఈజ్ హోల్డింగ్ కానీ ఆర్ సబ్సిడరీ కంపెనీ కానీ, క్యాష్ కంపెనీస్ అని చెప్పొచ్చు చూడండి. కంపెనీ అసోసియేట్ కంపెనీ కానీ సబ్సిడరీ కంపెనీ కానీ హోల్డింగ్ కంపెనీలో కానీ ఉంటే, ఆఫ్ సచ్ కంపెనీలో ఉంటే ఎవరు రిలేటెడ్ పార్టీస్ కానీ ఉంటే అకార్డింగ్ టు సెక్షన్ 188 ప్రకారంగా except with the consent of board of directors given by resolution at meeting of the board and subject to such conditions as prescribed under rule 15 of companies meeting of boards and its powers rule 2014, no company shall enter into any contract or arrangement with a related party with respect to such transactions where there is a related party appointment to any office or place of profit. సో ఎంత రిలేటెడ్ పార్టీ అపాయింట్ అవుతున్నాడు ఎనీ ఆఫీస్కి సంబంధించి ఆ ప్లేస్ ఆఫ్ ప్రాఫిట్కి సంబంధించి ఇన్ ద కంపెనీకి, ఇటు సబ్సిడరీ కానీ ఆర్ కంపెనీ సబ్సిడరీ కంపెనీ కానీ ఆర్ అసోసియేట్ కంపెనీ కానీ. నెక్స్ట్ ఇన్ ద గివెన్ కేస్ మిస్టర్ అమర్ వచ్చేసి ఒక డైరెక్టర్ ఉన్నాడు. ఫస్ట్ ఏం చెప్తున్నారు, ఎంత ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్లో అమౌంట్ వచ్చేసి ప్రాఫిట్లో అపాయింట్ అవుతుంటే మనం కంపల్సరీ పర్మిషన్ తీసుకోవాలి ఎక్కడ, హెడ్ ఆఫీస్లో. నెక్స్ట్ ఇన్ ద గివెన్ కేస్ మిస్టర్ అమర్ వచ్చేసి డైరెక్టర్ ఆఫ్ బ్లాక్ రబ్బీ విచ్ ఈ సబ్సిడరీ ఆఫ్ బ్లాక్ బెనీ అపాయింటెడ్ జనరల్ మేనేజర్ ఆన్ శాలరీ 1,75,000 per month. సో అకార్డింగ్లీ రిలేటెడ్ పార్టీ అపాయింట్మెంట్ దట్ ఈస్ మిస్టర్ అమర్ టు అన్ ఆఫీస్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ బయింగ్ విల్ నాట్ రిక్వైర్ ద అప్రూవల్. సో అప్రూవల్ అనేది రిక్వైర్ కాదు. మెంబర్ ఇన్ జనరల్ మీటింగ్ ద కంపెనీ మంత్లీ రెమ్యునరేషన్ డస్ నాట్ ఎక్సీడ్ ద 2,50,000. సో రెమ్యునరేషన్ అనేది 2,50,000 ఎక్సీడ్ కాలేదు కాబట్టి సచ్ ట్రాన్సాక్షన్ యాజ్ టు రిలేటెడ్ పార్టీ అపాయింట్మెంట్ టు ఎనీ ఆఫీసర్ ఆర్ ప్లేస్ ఆఫ్ ప్రాఫిట్ ఇన్ ద కంపెనీ ఇట్ సబ్సిడరీ కంపెనీ ఆర్ అసోసియేట్ కంపెనీ షెల్ రిక్వైర్ కన్సెంట్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గివెన్ బై రిజల్యూషన్ అట్ ద మీటింగ్ ఆఫ్ ద బోర్డ్. నెక్స్ట్ as per section 2 class 76 of the Companies Act 2013 related party with reference to a company including director or his relative. So evaru director gani relative gani. So Mr. Pratap appointed as a director of Blackstone Limited on 1st April 2021 was relative of Mr. Kumar who was appointed as production manager. ఏమి డైరెక్టర్ వచ్చేసి నువ్వు ఒక డైరెక్టర్, నీ రిలేటివ్ వచ్చేసి నువ్వు ఒక ప్రొడక్షన్ మేనేజర్గా ఉన్నాడు, అతనికి డైరెక్టర్కి రిలేటివ్ అవుతున్నావు. ఇప్పుడు బ్లాక్స్టోన్ లిమిటెడ్ దిస్ ఫాల్ విత్ ఇన్ ద ప్రివ్యూ ఆఫ్ సెక్షన్ 188 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013 విచ్ రిలేట్స్ విత్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ విత్ రిలేటెడ్ పార్టీ. సో ఎస్ కంటిన్యూయన్స్ ఆఫ్ మిస్టర్ కుమార్ యాజ్ ఎ ప్రొడక్షన్ మేనేజర్ విల్ లీడ్ టు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ విల్ ఎఫెక్ట్ ద కంటిన్యూయన్స్ అన్లెస్ రాటిఫైడ్ బై ద బోర్డ్. సో ఏవైతే ప్రొడక్షన్ మేనేజర్గా ఉన్నాడో రిలేటెడ్ టు పార్టీ ట్రాన్సాక్షన్స్ వస్తుంది, మిస్టర్ కుమార్ యాజ్ ఏ ప్రొడక్షన్ మేనేజర్గా ఉన్నాడో అది కాన్ఫ్లిక్ట్ చేస్తుంది, ఇంట్రెస్ట్ని అఫెక్ట్ చేస్తుంది, కంటిన్యూయన్స్ని. సో అన్లెస్ ఆ బోర్డ్ వచ్చేసి రాటిఫై చేస్తే తప్ప. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 72 క్వశ్చన్. వాట్ ఈస్ దేర్ ఇన్ 72 క్వశ్చన్? ద కంపోజిషన్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ XYZ లిమిటెడ్ అండ్ అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ కన్సిస్ట్. ఎంతమంది ఉన్నారు అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీలో? కన్సిస్ట్ 8 డైరెక్టర్స్ ఉన్నారు. మిస్టర్ అమీర్ వన్ of non-executive director of the company is a resident of Singapore and there has registered his address in Singapore. సో ఇక్కడ రిజిస్టర్ చేసినారు, సింగపూర్లో రిజిస్టర్ చేసినాడు with the company for communication and record purposes. The articles of association of the company confers approval of the board of directors for promoting eligible persons. సో board of directors ఏమి ప్రమోట్ చేస్తున్నారు eligible person to convicted position కి of general manager in any stream of an organization. Accordingly, a draft board resolution for promoting Mr. Hambrish as general manager, that is finance manager గా ఉన్నాడు, with effect from date of approval by board as an initiated 1st March 2021 కి. సో ఇక్కడ ఏముంది కాంపోజిషన్ వచ్చేసి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కాంపోజిషన్లో ఉన్నారు XYZకి సంబంధించి. ఇది ఒక అన్లిస్టెడ్ కంపెనీ, ఇందులో 8 మెంబర్స్ ఉన్నారు. అందులో ఒక అమర్ అనేవాడు ఉన్నాడు, వాడు వచ్చేసి నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ ఇతను వచ్చేసి రెసిడెంట్ ఇన్ సింగపూర్లో ఉంటాడు, రిజిస్టర్ వచ్చేసి సింగపూర్ కంపెనీలో ఉన్నాడు అండ్ కమ్యూనికేషన్ రికార్డ్స్కి ఏవో ప్రకారం కంపెనీ కాన్ఫరెన్స్ అప్రూవల్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఫర్ ప్రమోటింగ్ ఎలిజిబుల్ పర్సన్ టు బి కన్వెక్ట్ పొజిషన్ ఆఫ్ జనరల్ మేనేజర్ ఆఫ్ ఎనీ స్టెమ్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. అకార్డింగ్లీ బోర్డు రిజర్వేషన్ని ప్రమోట్ చేసినారు ఈ అమరీష్ని జనరల్ మేనేజర్గా, ఇది జనరల్ మేనేజర్గా ఫైనాన్సింగ్గా విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ డేట్ ఆఫ్ అప్రూవల్ బై ద బోర్డ్ హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్ 1st March 2021కి. నెక్స్ట్ ఎక్సెప్ట్ అమీర్. సో అమరీష్ని చేసినారు. ఓకే, అమీర్ వచ్చేసి నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఇతను కాదు, అమరీష్ అనే పర్సనే చేసినారు. ఎక్సెప్ట్ అమీర్ ఇట్ వాజ్ సర్క్యులేటెడ్ టు 3 డైరెక్టర్స్. సో అందరికీ సర్క్యులేట్ చేసినాము, ఇతను అమీర్ వచ్చేసి ఇక్కడ సింగపూర్లో ఉన్నాడు కాబట్టి అతనికి సర్క్యులేట్ చేయలేదు. త్రూ స్పెషల్ మెసేజెస్ 2 డైరెక్టర్స్ వచ్చేసి బై కొరియర్కి, 2 డైరెక్టర్స్ వచ్చేసి ఈమెయిల్ ఇచ్చినాము. ద డ్రాఫ్ట్ రిజల్యూషన్ వాజ్ అప్రూవ్డ్ బై 4 డైరెక్టర్స్ ఆన్
5th March 2021, 2 directors on 7th Marchకి, అండ్ ఫైనల్లీ చైర్మన్ ఆఫ్ ద బోర్డ్ 10th Marchకి ప్రొవైడ్ చేసినారు. సో అండ్ సో పర్సన్ మేము అపాయింట్ చేస్తామని అమీర్కి అంటే సింగపూర్ పర్సన్కి నోటీస్ ఇవ్వకుండా వీళ్ళు చేసేసినారు వర్క్ని. వాట్ షెల్ బి ద డేట్ ఆఫ్ అప్రూవల్ ఆఫ్ బోర్డ్ ఫర్ గివింగ్ నోటీస్ ఎఫెక్ట్ ఆఫ్ ప్రమోషన్ ఆర్డర్ ఆఫ్ మిస్టర్ అమరీష్, ఈజ్ దేర్ ఎనీ వయలేషన్? సో ఇక్కడ ఏమైనా వయలేషన్ ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రిక్వైర్మెంట్ టు పాస్ రిజల్యూషన్ బై సర్క్యులర్ రిజల్యూషన్. సో సర్క్యులర్ రిజల్యూషన్ నువ్వు రిజల్యూషన్ని పాస్ చేయాలంటే రిజల్యూషన్ అనేది షెల్ బి డీమ్డ్ టు హ్యావ్ బీన్ డ్యూలీ పాస్డ్ బై ద బోర్డ్ ఆర్ బై కమిటీ దెర్ ఆఫ్ బై సర్క్యులేటింగ్ ఇన్ కేసెస్. సో ఆ సర్క్యులేషన్ చేయాలి. ఆ సర్క్యులేషన్ ఏమేమి చేయాలి? రిజల్యూషన్ హ్యాస్ బీన్ సర్క్యులేటెడ్ ఇన్ డ్రాఫ్ట్ ఫామ్లో సర్క్యులేట్ చేయాలి టుగెదర్ విత్ నెసెసరీ పేపర్స్ ఇఫ్ ఎనీ ఆల్ డైరెక్టర్స్కి ఆర్ మెంబర్స్కి ఆర్ కమిటీస్కి అందరికీ ట్రాన్స్ఫర్ చేయాలి నెసెసరీ పేపర్స్ని. అట్ దేర్ అడ్రస్ రిజిస్టర్ విత్ కంపెనీ ఇన్ ద కంపెనీ. సో కంపెనీలు ఏదైతే అడ్రస్ని ప్రొవైడ్ చేసినారో ఆ అడ్రస్కి సెండ్ చేయాలి ఆల్ నెసెసరీ పేపర్స్ని. నెక్స్ట్ హ్యాండ్ డెలివరీ ఆర్ పోస్ట్ ఆర్ కొరియర్. సో హెచ్పిసి. సో హ్యాండ్ డెలివరీలో కానీ పోస్ట్లో కానీ కొరియర్లో కానీ ఆర్ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ప్రొవైడ్ చేయాలి అందర్ డైరెక్టర్కి. అండ్ హ్యావ్ బీన్ అప్రూవ్డ్ బై మెజారిటీ ఆఫ్ డైరెక్టర్ ఆర్ మెంబర్స్ హూ హ్యావ్ ఎంటైటిల్ టు ఓట్ ఆఫ్ రిజల్యూషన్ ప్రొవైడెడ్ దట్ నాట్ లెస్ దెన్. ఒకవేళ 1/3 మెంబర్స్ అనేది వాడు మాకు ఈ సర్క్యులర్ రిజల్యూషన్ వచ్చి వద్దు, మేము కంపెనీకి వచ్చి మీటింగ్ అటెండ్ అయ్యి టీ కాఫీ తాగి నేత్రానందం పోయిన తర్వాత మేము ఇస్తామన్నా అనుకోండి, కంపల్సరీ మీటింగ్ని కండక్ట్ చేయాలి. ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ ద కంపెనీ ఫర్ ద టైమ్ బీయింగ్ రిక్వైర్ దట్ ఎనీ రిజల్యూషన్ అండర్ సర్క్యులేషన్ మస్ట్ బి డిసైడెడ్ అట్ ద మీటింగ్ ఆఫ్ ద బోర్డ్. రూల్ 5 ప్రొవైడెడ్ దట్ రిజల్యూషన్ ఇన్ డ్రాఫ్ట్ ఫామ్ మే బీ సర్క్యులేటెడ్ టు డైరెక్టర్స్ టుగెదర్ విత్ నెసెసరీ పేపర్స్ ఫర్ సీకింగ్ దేర్ అప్రూవల్ బై ఎలక్ట్రానిక్ మీన్స్ విచ్ మే బీ ఇన్క్లూడ్ ఈమెయిల్ ఆర్ ఫ్యాక్స్. Now further, the Secretary Standard 1, which is mandatory to terms of Section 118 of Companies Act 2013, provide that the resolution, if passed, shall be deemed to have been passed on the last date specified for signifying assent or dissent by the director or the date on which assent from more than 2/3. సో more than 2/3 ఎప్పుడైతే వస్తుందో అప్పుడు కానీ ఆర్ అందరు పంపించినప్పుడు కానీ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ తీసుకుంటాం. అండ్ ద ఎఫెక్టివ్ డేట్ ఫ్రమ్ ద డేట్ ఇఫ్ నో అదర్ ఎఫెక్టివ్ డేట్ హీజ్ స్పెసిఫైడ్ ఆన్ సచ్ రిజల్యూషన్. సో ఒకవేళ రిజల్యూషన్లో ఈ డేట్కి మేము తీసుకుంటాము, ఈ డేట్లో కూడా ఎన్ని వస్తే అవి కౌంట్ చేస్తామని ఆ డేట్ని ప్రొవైడ్ చేయకుంటే ఆ డేట్లో కూడా చూసుకుంటాము. నౌ ఇన్ ద ఇన్సిడెంట్ కేస్ ద డ్రాఫ్ట్ బోర్డ్ రిజల్యూషన్ ఏం చెప్తున్నాం? Draft board resolution for promoting Mr. Amrish as a general manager was circulated to 7 directors at their address registered with the company. సో ఏముంది ఇక్కడ? బోర్డ్ రిజల్యూషన్ని డ్రాఫ్ట్ చేస్తున్నాము, ప్రమోట్ చేసినారు మిస్టర్ అంబరీష్కి జనరల్ మేనేజర్గా సర్క్యులేట్ చేసినారు 7 డైరెక్టర్స్ని అట్ దేర్ అడ్రస్కి రిజిస్టర్ విత్ కంపెనీ ఇన్ ఇండియా. నా అవుట్ ఆఫ్ 7 డైరెక్టర్స్ 4 డైరెక్టర్స్ ఆర్ అప్రూవ్ చేసినారు 5th Marchకి, అండ్ తర్వాత 2 డైరెక్టర్స్ వచ్చేసి 7th Marchకి అప్రూవ్ చేసినారు. 4 + 2 6 members విచ్ మీన్స్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ 2/3 ఆఫ్ డైరెక్టర్ మెన్షన్ ఇన్ SS1. హెన్స్ ద అపాయింట్మెంట్ ఆఫ్ మిస్టర్ అంబరీష్ హ్యాస్ జనరల్ మేనేజర్ డీమ్డ్ టు బి ఎఫెక్ట్ ఫ్రమ్ 7th. ఎవరైతే సెకండ్ పర్సన్స్ ఇచ్చినారో వాళ్ళకి తర్వాత 7 ఇది అపాయింట్మెంట్ సబ్జెక్ట్ టు నథింగ్ ఇన్ నెక్స్ట్ బోర్డ్ మీటింగ్. బట్ there is no violation of the provisions of the act in circulating the draft resolution to Mr. Amir has he registered his address in Singapore with the company for communication and record purpose, and section 175 clearly talks about circulating the resolution to the director who have registered their address with the company in India. సో ఏ అడ్రస్ అయితే మెన్షన్ చేసినారో ఆ అడ్రస్కి మనం సర్క్యులేట్ చేయాలి ఈ రిజల్యూషన్కి సంబంధించి. ఆల్టర్నేటివ్లీ కిందికి వస్తే 7 డైరెక్టర్స్లో 4 డైరెక్టర్స్ అప్రూవ్ ఇచ్చినారు 5th. హెన్స్ అపాయింట్మెంట్ ఆఫ్ మిస్టర్ అమిత్ జనరల్ మేనేజర్ డీమ్డ్ టు బి ఎఫెక్ట్ ఫ్రమ్ 5th March హ్యాస్ ద రిజల్యూషన్ ఫర్ అపాయింట్మెంట్ వాజ్ అప్రూవ్డ్ బై మెజారిటీ. సో మెజారిటీ ఇచ్చిన అనుకుంటే అప్పుడే అయిపోతుంది. అండ్ 4 డైరెక్టర్స్ అవుట్ ఆఫ్ 7 డైరెక్టర్ ఇది అపాయింట్మెంట్ సబ్జెక్ట్ టు నథింగ్ ఇన్ ద నెక్స్ట్ మీటింగ్ ఆర్ దే ఈజ్ నో వయలేషన్ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్ నాట్ సర్క్యులేటింగ్ ద డ్రాఫ్ట్ రిజల్యూషన్ టు మిస్టర్ అమిల్ హ్యాస్ ఈజ్ ఎ రిజిస్టర్ ఈజ్ అడ్రస్ ఇన్ సింగపూర్ విత్ ద కంపెనీ ఫర్ కమ్యూనికేటింగ్ అండ్ రికార్డ్ పర్పస్ ఆఫ్. And section 175 clearly talks about circulating the resolution to the directors who have registered their address with the company in India లో. సో ఇన్ ఇండియాలో అడ్రస్ ఇచ్చినప్పుడు మాత్రమే సర్క్యులేట్ చేస్తాం ఈ సర్క్యులర్ రిజల్యూషన్ని. సో మనం 2 వేస్గా ఆన్సర్ని చేయొచ్చు. ఒకటి 2/3 చూసి కానీ ఆర్ ఇంకోటి మెజారిటీ డేట్ కానీ చూసి. సో మెజారిటీ డేట్ అనుకుంటే 5th పోతుంది, 2/3 అని చూసుకుంటే
ఐ థింక్ 7th ఏమో పోతుంది. అండ్ ఆ పర్సన్ సింగపూర్లో ఉన్న పర్సన్కి మనం సర్క్యులరైజేషన్ పంపాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కంపెనీ ఇన్ ఇండియాలో ఉన్నప్పుడు మాత్రం అడ్రస్ అనేది ఇండియాలో ఉన్నప్పుడు మాత్రమే సెండ్ చేయాలనేది ఉంది కాబట్టి. నెక్స్ట్ పీకార్ లిమిటెడ్ ఇన్కార్పొరేట్ చేసినారు ఫస్ట్ April 2016కి. అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ హ్యాస్ ప్రొవైడెడ్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ అండ్ ఇట్స్ ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకే, 16, 17, 17, 18, 18, 19, 19, 20, 20, 21 పేడ్ అప్ షేర్ క్యాపిటల్ని ప్రొవైడ్ చేసినారు, టర్న్ ఓవర్స్ని ప్రొవైడ్ చేసినారు, అవుట్ స్టాండింగ్ అగ్రిగేట్ లోన్స్ని ప్రొవైడ్ చేసినారు ఇయర్కి. నౌ ఫైనాన్షియల్ 2021 the liquidity of company was highly affected due to closure of business on account of COVID-19 వల్ల కంపెనీని క్లోజ్ చేయడం వల్ల లిక్విడిటీ లేకపోయింది కంపెనీ అనేది. ద అగ్రిగేట్ అవుట్ స్టాండింగ్ లోన్స్, డిబెంచర్స్ అండ్ డిపాజిట్స్ ఇంక్రీజ్ ఫ్రమ్ 45 to 45 as on 31st March 21. సో 31st March 21 ఈ 45 ఉన్నట్టు 60 crores తీసుకున్నారు as on 30 Septemberకి అండ్ డ్రాప్డ్ టు 40. సో ఈ 40 నుంచి 50కి మిడిల్లో ఒకసారి 60 crores మనం పే చేసినాము అగ్రిగేట్ లోన్స్ అనేది. ఓకే, నెక్స్ట్ దేర్ వాజ్ నో సచ్ ఇంక్రీజ్ ఇన్ ద అగ్రిగేట్ అవుట్ స్టాండింగ్ లోన్స్ ఆర్ డిబెంచర్స్ అండ్ డిపాజిట్ డ్యూరింగ్ ద ఎర్లియర్ ఫైనాన్షియల్ పీకోఆర్ లిమిటెడ్ హూ వాజ్ అబ్లిగేటెడ్ టు కాన్స్టిట్యూట్ ఆడిట్ కమిటీ. సో ఆడిట్ కమిటీని కాన్స్టిట్యూట్ చేయాలంటే ఏం చూసుకోవాలి మనం? 3 చూసుకోవాలి. ఒకటి పేడ్ అప్ షేర్ క్యాపిటల్, ఇంకోటి టర్న్ ఓవర్, ఇంకోటి అవుట్ స్టాండింగ్ లోన్స్ని. అవుట్ స్టాండింగ్ లోన్స్ ఆర్ బారోయింగ్స్ని. పేడ్ అప్ షేర్ క్యాపిటల్ మనం ఎంత చూసుకుంటాము? 10 crores చూసుకుంటాము. అండ్ అవుట్ స్టాండింగ్ లోన్స్ టర్న్ ఓవర్ ఎంత చూసుకుంటాము? 100 crores ఆర్ మోర్ చూసుకుంటాము. ఇదెంత చూసుకుంటాము? 50 crores ఆర్ మోర్ చూసుకుంటాము. సో అట్ ఎనీ టైమ్ డూయింగ్ ద ప్రిసీడింగ్ ఇయర్ ఎగ్జిట్ అయిందంటే మనం అపాయింట్ చేయాల్సి వస్తుంది. సో ఇన్ బిట్వీన్లో జరిగింది కాబట్టి కంపెనీ రిక్వైర్డ్ టు కాన్స్టిట్యూట్ ఆడిట్ కమిటీ యాజ్ పర్ సెక్షన్ 177 ఫాలోయింగ్. అది కానీ లిస్టెడ్ కంపెనీ అయితే కంపల్సరీ చేయాలి. అండ్ అన్లిస్టెడ్ కంపెనీ అయితే పబ్లిక్ కంపెనీ వచ్చేసి పేడ్ అప్ షేర్ క్యాపిటల్ 10 crores ఆర్ మోర్ ఉండి, ఆర్ పబ్లిక్ కంపెనీ టర్న్ ఓవర్ 100 crores ఆర్ మోర్ ఉంటాయి. పబ్లిక్ కంపెనీ హ్యావింగ్ అగ్రిగేట్ అవుట్ స్టాండింగ్ లోన్స్, డిబెంచర్, డిపాజిట్స్ వచ్చేసి ఎక్సీడింగ్ 50 crores ఉన్నప్పుడు, exceeding 50 crores ఉన్నప్పుడు. Now ఈ latest audited by financial statement shall be taken into accounts. In the instant case, PQR Limited was obligated to constitute audit committee in the financial year 17-18 as it was having turnover of 100 crores. సో turnover ఎంత ఉంది? 100 crores ఉంది 17-18లో. అండ్ అగ్రిగేట్ హౌస్ స్టాండింగ్ లోన్స్ వచ్చేసి 60 crores పోయినవి యాజ్ ఆన్ 31st March 2016లో. సో 16లో ఫస్ట్ ఇయర్లోనే టర్న్ ఓవర్ పోయింది. ఇటు నుంచి 3 years చూసుకోండి, 3 years ఇక్కడికి వస్తుంది. అండ్ ఇక్కడ ఉన్న 100 దాటింది ఆల్రెడీ. సో అది కాన్స్టిట్యూట్ చేయాలి ఆడిట్ కమిటీని. అండ్ నౌ పబ్లిక్ కంపెనీ అవుట్ స్టాండింగ్ లోన్స్ దట్ ద పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ఆర్ టర్న్ ఓవర్ అవుట్ స్టాండింగ్ లోన్స్, డిబెంచర్, డిపాజిట్స్ అట్ ద కేస్ మే బి ఎగ్జిస్టింగ్ ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ ద లేటెస్ట్ ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని మనం చూసుకోవాలి షెల్ బి టేకెన్. సో ఇక్కడ ఏం చూసుకుంటాము? లేటెస్ట్ ఎక్కడ పోయింది? అది కాదు కదా, ఇక్కడ నౌ కంపెనీ సీజ్ టు ఫుల్ఫిల్ 3 conditions రిలేటెడ్ టు పేడ్ అప్ షేర్ క్యాపిటల్, టర్న్ ఓవర్, అవుట్ స్టాండింగ్ లోన్స్, డిబెంచర్స్ ఫర్ 3 consecutive years. హెన్స్ ద కంపెనీ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు కాన్స్టిట్యూట్ ఆడిట్ కమిటీ ఫర్ ఫైనాన్షియల్ 21-22కి. ఎప్పుడు? 21-22కి. 21-22 అంటే మనం ఓన్లీ ప్రిసీడింగ్ 3 years మాత్రమే చూస్తాం. మనం ఏ ఇయర్లో ఉన్నాం ఇప్పుడు? 21-22లో మనం ఉన్నాం. 2021 అయిపోయింది. సో మనం ప్రిసీడింగ్ 3 years చూస్తాము. ఏమేమి చూస్తాము? టర్న్ ఓవర్ చూస్తాము. పేడ్ అప్ షేర్ క్యాపిటల్ 10 crores ఎక్సీడ్ అయిందా? కాలేదు. టర్న్ ఓవర్ వచ్చేసి 100 crores ఎక్సీడ్ అయిందా? కాలేదు. పేడ్ అగ్రిగేట్ లోన్స్ ఆర్ బారోయింగ్స్ వచ్చేసి 50 crores ఎక్సీడ్ అయినావా? ఎక్సీడింగ్ 50 crores ఉండాలి. సో ఎక్సీడింగ్ కాకుండా మనం చేయాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ వచ్చేసి ఇన్ ద ఇన్సెంట్ కేస్ పీక్యూఆర్ లిమిటెడ్ వాజ్ అబ్లిగేటెడ్ టు కాన్స్టిట్యూట్ ఆడిట్ కమిటీ ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ 17-18లో చేయాలి. ఇట్ వాస్ హ్యావింగ్ టర్న్ ఓవర్ వచ్చేసి 100 crores ఉంది. అగ్రిగేట్ హౌస్ స్టాండింగ్ వచ్చేసి లోన్స్ బారోయింగ్స్ వచ్చేసి ఎక్సీడింగ్ 60 crores ఉన్నాయి 31st Marchకి. నౌ ద కంపెనీ హ్యాస్ సీజ్డ్ టు ఫుల్ఫిల్ 3 conditions రిలేటెడ్ టు పేడ్ అప్ షేర్ క్యాపిటల్, టర్న్ ఓవర్, అగ్రిగేట్ లోన్స్ ఆర్ బారోయింగ్స్ దట్ ఈస్ 31st March 2018కి, 19కి, 2020కి. హెన్ ద కంపెనీ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు కాన్స్టిట్యూట్ ఆడిట్ కమిటీ ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ 21-22కి. And the company has complied with provisions of Act and rules made thereunder and dismantling the audit committee. Next, PQR Limited is a subsidiary of RST Limited, that is listed entity గానే ఉంటే మనం సబ్సిడరీ ఉంటే లిస్టెడ్ కంపెనీ కంపల్సరీ ఆడిట్ కమిటీని మెయింటైన్ చేయాలి. సో PQR Limited is a subsidiary of RST Limited. Listed company is not be considered as a listed company unless registered in recognized stock exchange. Also, since PQR Limited is a subsidiary and not wholly owned, only just
సబ్సిడరీ మాత్రమే, అది హోలీ ఓన్డ్ సబ్సిడరీ కాదు. సో నో ఎగ్జామ్షన్ ఈజ్ గివెన్ టు పీక్యూఆర్ లిమిటెడ్ అండర్ ప్రిస్క్రైబ్డ్ క్లాస్ ఆఫ్ కంపెనీ అండర్ రూల్ 4 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఆడిట్ కంపెనీ. దేర్ఫోర్ పీక్యూఆర్ లిమిటెడ్ వచ్చేసి హ్యాస్ టు హోల్డ్ కంప్లై విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ యాక్ట్ అండ్ అండర్ దేర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఆడిట్ కమిటీ. ఒకవేళ అది అన్లిస్టెడ్ కంపెనీకి కానీ జాయింట్ వెంచర్ అయినా ఆర్ ఓన్లీ ఓన్డ్ సబ్సిడరీ అయినా అప్పుడు వాళ్ళు ఆడిట్ కమిటీని కాన్స్టిట్యూషన్ చేయాల్సిన అవసరం లేకుంటుండే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 74. ఇన్ ఆర్డర్ టు మేక్ రోబోటిక్ టాయ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక సబ్సిడరీ ఉంది, ఆర్కి సంబంధించి సబ్సిడరీ ఉంది, రోబోటిక్ టాయ్స్కి సంబంధించి ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. దాని సబ్సిడరీ వచ్చేసి గోల్డెన్ రాయ్స్ రోబోటిక్స్ సంబంధించి రైజ్ ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ రోబోటిక్స్ టాయ్స్ ఫ్రమ్ 40 to 60%. ఏం చేసినారు, ఇన్వెస్ట్మెంట్ని రైజ్ చేసినారు 40 నుంచి 60 ఆఫ్ ఇట్స్ పేడ్ అప్ షేర్ క్యాపిటల్ని. నౌ అంటే ఏం చేసింది, రోబోట్స్గా బ్యాలెన్స్ షీట్ చూసుకుంటే దాని యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అనేది 40 ఉండేది 60కి పోయినవి, ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ అయింది, పేడప్ షేర్ క్యాపిటల్. అండ్ ఫర్ ద ఆపరేషన్స్ గివెన్ బిలో చూస్ ద వన్ విచ్ కరెక్ట్లీ ఇండికేట్స్ టు వెన్ రోబోటిక్ టాయ్స్ shall consider as undertaking of golden రాయ్స్ రోబోట్స్. ఇన్ ఆర్డర్ టు రోబోటిక్ టాయ్స్ ఈజ్ కన్సిడర్ వన్ ఆఫ్ ఇట్స్ అండర్టేకింగ్గా తీసుకుంటే గోల్డెన్ రాయ్స్ ఈజ్ రిక్వైర్డ్ టు ఇన్వెస్ట్ మోర్ దెన్ 10% ఆఫ్ ఇట్స్ నెట్వర్త్. సో ఎంత ఉంది ఇప్పుడు, మోర్ దెన్ 10% ఉంది. కాబట్టి మనం దీనికి ఏమని చెప్తాము, అండర్టేకింగ్గా తీసుకుంటాము అనేది ఫస్ట్ కొద్ది. ఆర్ ఇది ఎంత ఉంది, 60% ఉంది పేడప్ షేర్ క్యాపిటల్. ఇప్పుడు ఇన్ ఆర్డర్ సెకండ్ ఇది రోబోటిక్ టైప్ ఈజ్ కన్సిడర్ హ్యాస్ వన్ ఆఫ్ ఇట్స్ అండర్టేకింగ్గా తీసుకుంటాము. అండ్ గోల్డ్ రాయ్స్ ఈజ్ రిక్వైర్డ్ టు ఇన్వెస్ట్ మోర్ దెన్ 20% ఆఫ్ ఇట్స్ నెట్వర్త్ క్యాలిక్యులేటెడ్ హ్యాస్ ఫర్ ఆడిటెడ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ద ప్రిసీడింగ్ ఇయర్. ఆర్ రోబోటిక్ టాయ్స్ మస్ట్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ టు జనరేట్ 20% ఆఫ్ టోటల్ ఇన్కమ్. సో ఎక్సీడ్ అయింది ఎంత, 20% ఎక్సీడ్ అయింది కదా. ఓకే, ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ గోల్డెన్ రైస్ ప్రీవియస్ ఇయర్. సో లాస్ట్ ఇయర్తో చూసుకుంటే 20%కి ఇంక్రీజ్ అయింది. కాబట్టి నెట్వర్త్ అనేది అది మెటీరియల్ సబ్సిడరీ అవుతుంది. ఒక ఇండిపెండెంట్ డైరెక్టర్ని అపాయింట్ చేయాల్సి వస్తుంది లిస్టెడ్ LODR ప్రకారంగా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 75. రైజ్ టెక్ లిమిటెడ్ అండ్ సన్ సాఫ్ట్వేర్ లిమిటెడ్ హార్స్ ఓన్లీ ఓన్స్. సో ఇవేమి రెండు హోలీ ఓన్ సబ్సిడరీస్ ఆఫ్ నీలంబరి హైటెక్ సాఫ్ట్వేర్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించి. నా పేడప్ షేర్ క్యాపిటల్ ఆఫ్ నీలంబరి ఈజ్ 100 crores. సో ఎంత ఉన్నాయి, పేడప్ షేర్ క్యాపిటల్ 100 crores ఉంది. అండ్ ఇట్స్ జనరల్ రిజర్వ్ ఆర్ టు ద ఎక్స్టెంట్ వచ్చేసి 45 lakhs. ఎంత, జనరల్ రిజర్వ్ వచ్చేసి 45 crores, పేడప్స్ వచ్చేసి 100 crores, జనరల్ రిజర్వ్ వచ్చేసి 45 crores. ఆర్టీఎల్ రైజ్ లోన్ 88 lakhs. సో 88 crores లోన్ని రైజ్ చేసింది ఆర్టీఎల్ అనేది. ఎవరు ఆర్టీఎల్ అంటే ఇది దీని యొక్క ఓన్లీ ఓన్ సబ్సిడరీ. అండ్ సో ఇక్కడ వస్తే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది తీసుకుందాం, ఆర్టీఎల్ కంపెనీకి సంబంధించి బ్యాలెన్స్ షీట్కి వస్తే నీలంబరి ప్రోగ్రామ్ కంపెనీ ద పేడప్ షేర్ క్యాపిటల్ ఆఫ్ NHCL వచ్చేసి 100 అండ్ జనరల్ రిజర్వ్ వచ్చేసి 45 crores ఉన్నాయి. ఆర్టీఎల్కి రైజ్ చేసింది ఒక 88 crores ఫర్ విచ్ NSTL షుడ్ గ్యారంటీ. సో NSTLకి వస్తే హోల్డింగ్ కంపెనీ వచ్చేసి ఏమిస్తుంది, గ్యారంటీ ప్రొవైడ్ చేస్తుంది. ఎవరికి, సబ్సిడరీ కంపెనీకి గ్యారంటీ ప్రొవైడ్ చేస్తుంది. ద లోన్ షెల్ బీ రీపేడ్ హ్యాస్ per stipulated terms and condition. However, of offering the said guarantee, NSCL did not pass the special resolution in general meeting seeking the consent of shareholders. Now, Rachana, one of the director of NHSPL, considering offering of guarantee without passing any resolution has violation of Companies Act. Analyze the case. So, ఒక కంపెనీ హోల్డింగ్ కంపెనీ దాని యొక్క హోలీ సబ్సిడరీ కంపెనీకి గ్యారంటీ ఇస్తుంది, ఇవ్వచ్చా ఇవ్వకూడదు అనేది ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ ద వ్యాలిడిటీ ఆఫ్ రచన కంటెన్షన్ ఈజ్ వ్యూడ్ యాజ్ సెక్షన్ 186 ప్రకారంగా చూస్తాం. యాజ్ ఫర్ సెక్షన్ 186(2) దట్ నో కంపెనీ షెల్ డైరెక్ట్లీగా కానీ ఇండైరెక్ట్లీ కానీ డైరెక్ట్లీ కానీ ఇండైరెక్ట్లీ కానీ గివ్ లోన్ టు ఎనీ పర్సన్ ఆర్ అదర్ బాడీ కార్పొరేట్స్కి. సో పర్సన్కి, బాడీ కార్పొరేట్స్కి లోన్స్ని ప్రొవైడ్ చేయకూడదు ఆర్ గ్యారంటీస్ని ప్రొవైడ్ చేయకూడదు. మామూలుగా LGS డీల్ చేస్తారు. లోన్స్, గ్యారంటీ, సెక్యూరిటీస్ని ప్రొవైడ్ చేయకూడదు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ టు అదర్ బాడీ కార్పొరేట్స్ కానీ అండ్ పర్సన్కి కానీ. ఇక్కడ పర్సన్స్లో ఎంప్లాయీస్ ఇంక్లూడ్ కారు. నెక్స్ట్ and acquire by way of subscription, purchase or otherwise the securities of any other body corporate exceeding ఎప్పుడు 60%. సో మనం బ్యాలెన్స్ షీట్ చూస్తున్నాం కాబట్టి బ్యాలెన్స్ షీట్ ఇటు సైడ్ కాబట్టి మనం ఏం చూసుకోవాలి, రెండు చూసుకోవాల్సి వస్తుంది. ఒకటి 60% ఆఫ్ పేడప్ షేర్ క్యాపిటల్ ఆర్ సెక్యూరిటీస్ ప్రీమియం ఆర్ ఫ్రీ రిజర్వ్స్ కానీ ఆర్ 100% ఆఫ్ సెక్యూరిటీ ప్రీమియం ప్లస్ ఫ్రీ రిజర్వ్స్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ చూసుకోవాలి. దీనికి మించి కనపోతుంటే స్పెషల్ రిజర్వేషన్ని పాస్ చేయాల్సి వస్తుంది. ఆఫ్ 100%
or if he zeros, whichever is more చూసుకుంటాము. Now explanation for the purpose of this section, the word person does not include an individual who is an employment of the company. So employment company రాదు. Next, section 186(3) ప్రకారంగా said that where aggregate of loans and investment so far made, the amount for which guarantee or security so far provided to all other body corporates along with investment, loans, guarantees or securities proposed to be made or given by board exceed the limit. ఏమైంది exceed అయిందనుకోండి లిమిట్ని స్పెసిఫై చేసిన దానికి, no investment or loan should be made guarantee and the given security should be provided unless previously authorized by స్పెషల్ రిజర్వేషన్. సో ఆ పర్సంటేజ్ని కానీ దాటితే, ఏది 60% కానీ 100% కానీ క్రాస్ అయితే స్పెషల్ రిజర్వేషన్ పార్చాలి జనరల్ మీటింగ్లో. నెక్స్ట్ ఎగ్జామ్షన్ ప్రొవైడెడ్ దట్ వేర్ లోన్ ఆర్ గ్యారంటీ ఈజ్ గివెన్, ఏమి ఇచ్చినాము, లోన్ ఇచ్చినాము, గ్యారంటీ ఇచ్చినాము, ఈజ్ గివెన్ వేర్ ఏ సెక్యూరిటీ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ బై కంపెనీ టు ఇట్స్ ఓన్లీ ఓన్ సబ్సిడరీకి, ఏమి wholly owned subsidiary की or joint venture की or acquisition की holding company की by way of subscription, purchase or otherwise of securities to its wholly owned subsidiary company. The requirement of this subsection shall not apply provided further that company shall disclose the details of such loan or guarantee security acquisition of its financial statement as provided subsection 1. Now particulars of loan to be disclosed. So particulars of loan ni disclose cheyali according to section 186(4), the company shall disclose to the members in the financial statement that full particulars of loan. So ఏం చేయాలి, full particulars of loan ని ప్రొవైడ్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ మేడ్ ఆర్ గ్యారంటీస్ గివెన్, securities provided for the purpose of loan or guarantee security is proposed to utilized by the recent of loan guarantee or security. So we may refer 11 rule 11 ప్రకారంగా which says that where a loan or guarantee is given to where security has been given to company to its old company. సో కంపెనీ అనేది wholly owned సబ్సిడరీకి ఇస్తే, ఆ జాయింట్ వెంచర్కి ఇస్తే, ఆర్ అక్విజిషన్ ఆఫ్ హోల్డ్ బై వే ఆఫ్ సబ్స్క్రిప్షన్కి ఇస్తే wholly owned సబ్సిడరీ కంపెనీ అనేది సెక్షన్ 186(3) అనేది షెల్ నాట్ అప్లై. సో ప్రొవైడెడ్ ద కంపెనీ షెల్ డిస్క్లోజ్ ద డీటెయిల్స్ ఆఫ్ సచ్ లోన్ ఆర్ గ్యారంటీ ఆర్ సెక్యూరిటీ ఆర్ అక్విజిషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇన్. సో conclusion, in view of the above provisions, action contention is valid, not valid. Proviso to section 186(3) clearly states that guarantee is given by company to its wholly owned subsidiary की गाना इससे requirement of 186(3) shall not apply. So similar rule 11 also says that requirement of subsection 3 of section 186 shall not apply if guarantee is given by the company to its wholly owned subsidiary की, but thus there is no need to pass special resolution కూడా పాస్ చేయాల్సిన అవసరం లేదు జనరల్ మీటింగ్లో ఫర్ సిక్కింగ్ అప్రూవల్ సిన్స్ ఎన్ఎస్పిఎల్ పర్మిటెడ్ టు స్టాండ్ గ్యారంటర్ ఆఫ్ లోన్ ఓన్లీ ఓన్ సబ్సిడరీకి. ద ఓన్లీ రిక్వైర్మెంట్ వచ్చేసి హోల్డింగ్ కంపెనీ ఏదైతే ఉందో ఎన్ఎస్ఎస్పిఎల్ షుడ్ డిస్క్లోజ్ టు ద మెంబర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ దట్ ఫుల్ పర్టికులర్స్ ఆఫ్ గ్యారంటీ గివెన్ ఫండ్ పర్పస్ ఆఫ్ విచ్ గ్యారంటీ హీస్ బిన్ పర్పోజ్ టు బి యూటిలైజ్ బై ద రిసిపియంట్ గ్యారంటీ. అండ్ అది వచ్చేసి ఎంబైరెంట్ పర్పస్ ఇచ్చాలి, ప్రిన్సిపల్ బిజినెస్కి యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 76, XYZ కంపెనీ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, ప్రిన్సిపల్ బిజినెస్ వచ్చి అక్విజిషన్ ఆఫ్ షేర్స్ అండ్ డిబెంచర్స్ ఆఫ్ కంపెనీ. సో ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఇది. ద ఫాలోయింగ్స్ ఆర్ డెరైవ్డ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ XYZ. ఇన్వెస్ట్మెంట్ ఇన్ షేర్స్, డిబెంచర్స్ 95 lakhs ఇన్వెస్ట్మెంట్ ఉన్నాయి, అదర్ అసెట్స్ వచ్చేసి 105 ఉన్నాయి, టోటల్ వచ్చేసి 200 ఉన్నాయి. సో ఎంత ఉన్నాయి, 95 వచ్చేసి ఇన్వెస్ట్మెంట్స్. సో ఫైనాన్షియల్ అసెట్స్ ఏమో 95 ఉన్నాయి, అదర్ అసెట్స్ ఏమో 105 ఉన్నాయి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎంత వచ్చింది, ఈ ఫైనాన్షియల్ అసెట్స్ మీద 12 ఉంది, అదర్ ఇన్కమ్ వచ్చేసి 8 ఉంది. సో మనం అదర్ అసెట్సే ఎక్కువ ఉన్నవి ఇక్కడ అండ్ అదర్ ఇన్కమ్సే ఎక్కువ ఉన్నాయి యాజ్ కంపేర్ టు ఫైనాన్స్ బిజినెస్ అయినప్పటికీ, ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ అయినప్పటికీ. నౌ వెదర్ ద కంపెనీ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ హ్యాస్ ఫర్ సెక్షన్ 186 అండ్ ఎలిజిబుల్ టు క్లైమ్ ఎగ్జామ్షన్ గివెన్ దేర్ అండర్. సో ఏ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అవుతుందా లేదా, ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అయితే ఎలిజిబుల్ ఎగ్జామ్షన్ని క్లైమ్ చేయొచ్చా లేదా అనేది ఇదో క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్, ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ the board of directors of XYZ Limited is considering the proposal for making the investment in ABC Limited. The company has 5 directors of board and board meetings 4 directors were presented. 3 of them gave consent to the proposal and 1 director is abstained from voting. So ఎంతమంది మొత్తం 5 ప్రపోజల్ చేసినారు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఏబీసీ కంపెనీలో. XYZ అనేది 5 మెంబర్స్ ఉంటాయి, యాక్చువల్గా 4 మెంబర్స్ ప్రజెంట్ అయినారు, దానిలో 3 మెంబర్స్ వచ్చేసి ఓట్ చేసినారు ప్రపోజల్కి, ఒకడు వచ్చేసి అబ్స్టాండ్ అంటే అక్కడ నుంచి వెళ్ళిపోయినాడు, ఓన్లీ సమోసాలు టీ స్నాక్స్ తిని వెళ్ళిపోయినాడు. నౌ హ్యాస్ పర్ సెక్షన్ ఎక్స్ప్లెనేషన్ టు సెక్షన్ 186 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013 అండ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. 186 కింద ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఎప్పుడు అంటాము, హూజ్ ప్రిన్సిపల్ బిజినెస్ ఈజ్ అక్విజిషన్ ఆఫ్ షేర్స్, డిబెంచర్ ఆర్ అదర్ సెక్యూరిటీస్ అండ్ ద కంపెనీ డీమ్డ్ టు బి
principally engaged in the business of acquisition of shares, debentures or other security if its assets in the form of investment in shares, debentures or other security considered not less than 50%. ఏముండాలి, ఫైనాన్షియల్ అసెట్స్ అనేది నాట్ లెస్ దెన్ 50% ఉండాలి అండ్ ఇన్కమ్ అనేది నాట్ లెస్ దెన్ 50% ఈ ఫైనాన్షియల్ అసెట్స్ పైన ఉండాలి. సో ఫైనాన్షియల్ అసెట్స్ ఏమో నాట్ లెస్ దెన్ 50% ఉండాలి అండ్ ఫైనాన్షియల్ ఇన్కమ్ ఏమో ఈ అసెట్స్ పైన వచ్చే ఇన్కమ్ అనేది నాట్ లెస్ దెన్ 50% ఉండాలి కంపెనీలో. అప్పుడు దాన్ని ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అంటాము. ఇన్కమ్ డెరైవ్డ్ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ కాన్స్టిట్యూట్ నాట్ లెస్ దెన్ 50% ఆఫ్ ప్రపోర్షన్ ఆఫ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్లో వచ్చేస్తే ఫ్యాక్ట్. in the given కోర్సులో XYZ కంపెనీ వచ్చేసి ఫామ్ షేర్స్ అండ్ డిబెంచర్స్ నాట్ లెస్ దెన్ 50% ఉన్నాయి టోటల్ అసెట్స్లో అండ్ ఇన్కమ్ డెరైవ్డ్ వచ్చేసి లెస్ దెన్ 50% ఉంది టోటల్. అండ్ ఎయిదర్ టూ కండిషన్స్ నీడ్ టు బి సాటిస్ఫైడ్ to make an investment company and in this case neither these conditions is satisfied, so XYZ limited వచ్చేసి cannot be investment company as per the purpose of section 186. so as per section 186(5) ప్రకారంగా కంపెనీ అనేది ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కాదు. no investment shall be made or guarantee or security given by the company unless resolutions పాస్ చేయకుండా, ఎందుకంటే అది ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కాదు. ఒకవేళ అది ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అనేది అయింటే ప్రిన్సిపల్ బిజినెస్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్సే కాబట్టి స్పెషల్ రిజల్యూషన్ అవసరం రాకుంటున్నా. అన్లెస్ ద రిజల్యూషన్ శాంక్షనింగ్ ఇట్స్ పాస్డ్ అట్ మీటింగ్ ఆఫ్ ద బోర్డ్ విత్ కన్సెంట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్స్. సో ఎవరెవరైతే ప్రజెంట్ అవుతారో ఆల్ డైరెక్టర్స్ యొక్క ప్రజెంట్ అనేది కావాలి, ఆల్ డైరెక్టర్ యొక్క కన్సెంట్ అనేది కావాలి అట్ ద మీటింగ్ ది అండ్ పైర్ అప్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కన్సర్న్ వేర్ ద టర్మ్ లోన్స్ ఈ సబ్స్టిట్యూటింగ్ ఈజ్ అప్టెండ్. సో ఇన్ ద గివెన్ కేస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చి XYZకి వచ్చేసి కన్సర్న్ చేసినారు మేకింగ్ ప్రపోజల్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి not complied with the provisions of section 186(5) where consent వచ్చేసి all directors presented at the meeting. సో ఎంతమంది అందరు ప్రజెంట్ అయిన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి కన్సెంట్ని ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ మనకి 5 మెంబర్స్ ఉంటే 4 మెంబర్స్ అటెండ్ అయినారు, 3 మెంబర్స్ కన్సెంట్ ఇచ్చినారు, 1 మెంబర్ ఇవ్వలేదు. సో 3 మెంబర్స్ ఇచ్చినారంటే 1 మెంబర్ ఇవ్వలేదంటే అందరూ కన్సెంట్ని ఇవ్వలేదని. క్వశ్చన్ నెంబర్ 77 who can be appointed as secretary auditor. సో సెక్రటరీ ఆడిటర్గా ఎవరిని అపాయింట్ చేస్తాము, ఎనీ పర్సన్ హూ హ్యాస్ ఆడిట్ ఎక్స్పీరియన్స్ కెన్ బి అపాయింటెడ్ యాజ్ సెక్రటరీ ఆడిటర్. నో సెక్రటరీ ఆడిటర్ కావాలంటే కంపెనీ సెక్రటరీ కావాలి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ సిఏ అయితే కాదు. అండ్ ఎనీ పర్సన్ హూ ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీ ఆఫ్ ఇండియా అండ్ హోల్డింగ్ సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ కెన్ బి అపాయింటెడ్ యాజ్ ఏ సెక్రటరీ ఆడిటర్. సో సెక్రటరీ ఆడిటర్ని ఎవరిని అపాయింట్ చేస్తాము, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీ ఎవరైతే ఉందో ఆ పర్సన్ని సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ ఉందో ఆ పర్సన్ని సెక్రటరీ ఆడిటర్గా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 78 వన్ ఆఫ్ ద డైరెక్టర్ హూ ఈజ్ యాక్చువల్లీ రిసైడింగ్ అట్ నాగ్పూర్. ఎక్కడున్నాడు, నాగ్పూర్లో రిసైడ్ అయినాడు, బట్ ఈజ్ ద అడ్రస్ హ్యాస్ రికార్డెడ్ విత్ కంపెనీ హ్యాండ్ ఇన్ ద డిన్ ఆఫ్ ముంబై. సో డైరెక్టర్ ఉన్నాడు, నాగపూర్లో ఉన్నాడు, అతను రికార్డ్ చేసినాడు కంపెనీకి. డిన్ వచ్చేసి ముంబైలో ఉంది, ముంబై డిన్లో వచ్చేసి ముంబై ఉంది, నాగపూర్లో రీసెర్చ్ చేస్తున్నాడు. ద డైరెక్టర్ విచెస్ టు రిసీవ్ ద నోటీస్ అజెండా పేపర్స్ అట్ నాగపూర్లో రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నాడు అండ్ అట్ విచ్ అడ్రస్ నోటీస్ ఆఫ్ బోర్డ్ మీటింగ్ అజెండా పేపర్స్ మేబీ సెంట్. సో కంపెనీలో ఏవైతే రిజిస్టర్ చేసినారో అడ్రస్ ఆ అడ్రస్కి మనం చేస్తాం. సో నోటీస్ అండ్ అజెండా పేపర్స్ బీ సెంట్ టు ముంబై అడ్రస్కి పంపిస్తాము, ఎందుకంటే ఆ అడ్రస్ని ఇచ్చినాడు కాబట్టి కంపెనీకి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79 ద ఫాలోయింగ్ ఫిగర్స్ వర్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ సుప్రీం లిమిటెడ్కి సంబంధించి ఆడిటెడ్ ఫిగర్స్ని ప్రొవైడ్ చేసినారు. ఏమని ప్రొవైడ్ చేసినారు, కంపెనీకి ఏం కావాలి, ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఫర్దర్ 1 to 50 lakhs లోన్కి పోవాలనుకుంటుంది వితౌట్ అప్లైయింగ్ ద కన్సెంట్. 50 lakhs లోన్కి అంటే బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడ్ వస్తుంది, 50 lakhs తీసుకోవాలనుకుంటుంది బారోయింగ్ కాబట్టి. సో బారోయింగ్ తీసుకోవాలనుకుంటే లయబిలిటీ సైడ్ కాబట్టి 100% ఆఫ్ పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ప్లస్ సెక్యూరిటీ ప్రీమియం అండ్ ఫ్రీ రిజర్వ్స్ని చూడాల్సి వస్తుంది. నా పేడ్ అప్ షేర్ క్యాపిటల్ 100 ఉంది, జనరల్ రిజర్వ్స్ 50 ఉంది అండ్ సెక్యూరిటీ ప్రీమియం 25 ఉంది. రివాల్యూషన్ రిజర్వ్ని మనం తీసుకోము, అది అవసరం లేదు. 100 + 50 150 + 25 175. సో 175ని మనం తీసుకుంటాము, 175ని మనం తీసుకుంటాము. అండ్ ఆల్రెడీ లాంగ్ టర్మ్ బారోయింగ్స్ ఎంత ఉన్నాయి, 125 ఉన్నాయి. సో 125 ఉన్నాయి లాంగ్ టర్మ్ బారోయింగ్స్. షార్ట్ టర్మ్ బారోయింగ్స్ క్యాష్ క్రెడిట్స్ ఉన్నాయి, క్యాష్ క్రెడిట్స్ని మనం కన్సిడర్ చేయడం. టెంపరీ లోన్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్ 25 lakhs. సో కన్స్ట్రక్షన్ ఆఫ్ మామూలు టెంపరీ లోన్స్ని మనం తీసుకోము, బట్ క్యాపిటల్ అసెట్కి సంబంధించినవి ఉంటే వాటిని తీసుకుంటాము. మొత్తం ఎంత ఉన్నట్లు 175 వచ్చింది, ఇది 150 అవుతుంది, ఈ రెండు కలిపితే 150 అవుతుంది. ఎంతవరకు తీసుకోవచ్చు, 25 lakhs వరకు తీసుకోవచ్చు. ఇప్పుడు మనం 50 lakhs కావాలనుకుంటున్నాం కాబట్టి కంపల్సరీ స్పెషల్ రిజర్వేషన్ అనేది పాస్ చేయాలి. అది మనం ఇప్పుడు ఆన్సర్ చెప్పాలి. యాజ్ పర్ సెక్షన్ 180 సబ్సెక్షన్ 1 ఆఫ్ సి ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013 ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ ఏ కంపెనీ విత్ ద కన్సెంట్ ఆఫ్ ద కంపెనీ బై స్పెషల్ రిజర్వేషన్ షెల్ బారో మనీ వేర్ ద మనీ బారోడ్ టుగెదర్ విత్ మనీ ఆల్రెడీ బారోడ్ ఆఫ్ ద కంపెనీ విల్ ఎక్సీడ్ paid up share capital plus free reserve plus security premium as part of temporary loans obtained from the company's bankers
in the ordinary course of business. Temporary loans means loans repayable on demand or within 6 months from the date of such loan, or short-term cash credits or arrangements, the discounting of bills or other issue of other short-term loans on seasonal character, but does not include loans raised for the purpose of financial expenditure of the capital nature we include చేయము. So paid up share capital general reserve ఇది తీసుకున్నాము. Revaluation reserves not considered as free reserves as per section 2 class 43 ప్రకారంగా. నెక్స్ట్ లోన్ లాంగ్ టర్మ్ లోన్స్ తీసుకుంటాము అండ్ టెంపరీ లోన్స్ నార్మల్గా తీసుకున్నాము, బట్ క్యాపిటల్ అసెట్కి సంబంధించినటువంటి తీసుకున్నాము. నౌ షార్ట్ టర్మ్ బారోయింగ్స్ క్యాష్ క్రెడిట్ లోన్స్ వచ్చేసి 50 lakhs ఉన్నాయి, కన్సిడర్ చేయాలి టెంపరీ లోన్కి. అండ్ లోన్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్ నాట్ కన్సిడర్ హ్యాస్ టెంపరీ లోన్స్ హ్యాస్ ఫర్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ టెంపరీ లోన్ మెన్షన్ అబౌవ్. Therefore, Supreme Limited can borrow a further sum up to 25 lakhs without seeking the approval from the member. Therefore, the proposal of board to borrow a sum of 50 lakhs ఎంత తీసుకోవాలనుకున్నాడు, బారో వచ్చేసి 50 lakhs చేయాలనుకున్నాడు లాంగ్ టర్మ్ లోన్కి వితౌట్ అప్టైనింగ్ ద కన్సెంట్ ఆఫ్ ద మెంబర్స్ ఇన్ జనరల్ మీటింగ్ బై స్పెషల్ రిజర్వేషన్ ఈజ్ ఇన్వాలిడ్. 25 lakhs వరకు అయితే చేయొచ్చు, 50 lakhs కావాలి కాబట్టి కంపల్సరీ స్పెషల్ రిజర్వేషన్ అనేది పాస్ చేయాలి. ఇన్ కేస్ ఆఫ్ ప్రైవేట్ కంపెనీ అయితే ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 180 అనేది అప్లికబుల్ కాదు, నాట్ అప్లికబుల్. సో ఇఫ్ సుప్రీం కంపెనీ వచ్చేసి ప్రైవేట్ కంపెనీ అయితే బోర్డు వచ్చేసి బారో చేయొచ్చు 50 lakhs యాజ్ ఏ లాంగ్ టర్మ్ వితౌట్ అప్రూవల్ కాక. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 80. ఆల్రెడీ ఇది నాకు పైన చూసాం కదా, సేమ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కాదు, ఇది కంపల్సరీ రిజర్వేషన్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ప్రజెంట్ అయిన వాళ్ళు 5 members ఉన్నారు, ప్రజెంట్ అయినది 4, బట్ అందరూ కన్సెంట్ ఇవ్వాలి. బట్ ఇక్కడ ఏమంటే 3 members ఇస్తారు, అది కూడా నాట్ వ్యాలిడ్. సో 186కి. నెక్స్ట్ చేతల్ లిమిటెడ్ వచ్చేసి మోటో బోట్స్ లిమిటెడ్ ఇన్కార్పొరేటెడ్ వచ్చేసి 25th జూన్కి ఇన్కార్పొరేట్ చేసినారు. ఈ డిజైర్ టు మేక్ డొనేషన్స్ ఆఫ్ రిపీటెడ్ పొలిటికల్ పార్టీకి చేయాలంటే 182ని చేస్తాము. అండ్ ఎప్పుడు ఇది ఇన్కార్పొరేషన్ వచ్చేసి 25th జూన్. 2 కంపెనీస్ చేయకూడదు, గవర్నమెంట్ కంపెనీ చేయకూడదు, అండ్ లెస్ దెన్ 3 years ఇన్కార్పొరేషన్ ఉంటే వీళ్ళు డొనేట్ చేయకూడదు. ఇక్కడ వచ్చేసి 25th జూన్ అంటే లెస్ దెన్ 3 years అవుతుంది కాబట్టి చేయడానికి లేదు. ఒకవేళ అది ఆఫ్టర్ 3 years తర్వాత వాళ్ళు ఇన్కార్పొరేషన్ ఆఫ్టర్ 3 years తర్వాత ఆప్ట్ చేయొచ్చు. దీస్ ఆర్ ద లైఫ్ ఆఫ్ ద కంపెనీస్. ప్రపోజల్ ఆఫ్ లోన్ ఆఫ్ కన్సిడరింగ్ బిఫోర్ ట్రూత్ లిమిటెడ్. సో లోన్ టు ఈ డైరెక్టర్కి లోన్ ఇవ్వాలి, ఇవ్వచ్చా ఇవ్వకూడదా? నో, నాట్ అలౌడ్. లోన్ టు బి హోల్ టైమ్ డైరెక్టర్కి ఇది అలో చేస్తారు సమ్ ఎక్స్టెన్సీ. నెక్స్ట్ లోన్ టు ఎక్స్ లిమిటెడ్ ఇన్ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ అండ్ రేట్ ప్రిస్క్రైబ్ ఇది కూడా అలో చేస్తారు. నెక్స్ట్ 185 డీల్ చేస్తుంది. అదర్ కంపెనీస్ ఆర్ 2013 కంటెంట్స్ ప్రైజెస్ విచ్ ఇంపోజ్ రిస్ట్రిక్షన్స్ ఆఫ్ లోన్స్ బీయింగ్ గివెన్ టు డైరెక్టర్స్. సో డైరెక్టర్స్ వచ్చేసి డైరెక్టర్స్ లోన్. నౌ కంపెనీ అనేది నాట్ పర్మిటెడ్ టు అడ్వాన్స్ ఎనీ లోన్స్ గ్యారంటీస్ అండ్ సెక్యూరిటీస్ ఇన్ కనెక్షన్ విత్ లోన్ టేకెన్ ఎనీ డైరెక్టర్కి ఆఫ్ ద కంపెనీ యొక్క డైరెక్టర్కి కానీ, ఆర్ కంపెనీ ఆఫ్ హోల్డింగ్ డైరెక్టర్కి కానీ, ఆర్ పార్ట్నర్కి కానీ, రిలేటివ్ ఆఫ్ సచ్ డైరెక్టర్కి కానీ, ఆర్ సచ్ డైరెక్టర్ ఆర్ రిలేటివ్ పార్ట్నర్కి కానీ ఏదైనా ఫామ్లో ఉంటే. ఫర్దర్ వేర్ లోన్ ఈజ్ గివెన్ టు మేనేజింగ్ డైరెక్టర్ ఇది 1.3 అనేది నాట్ అప్లికబుల్ టు మేనేజింగ్ డైరెక్టర్కి అండ్ ఓల్డ్ టైమ్ డైరెక్టర్కి హ్యాస్ పార్ట్ ఆఫ్ కండిషన్స్. సో 2 కండిషన్ని చూసుకోవాలి. ఒకటి వచ్చేసి కండిషన్ ఆల్రెడీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నవి అందరు ఎంప్లాయీస్కి ప్రొవైడ్ చేస్తున్నాం అనేది, ఆర్ ఆ స్కీమ్ అనేది స్పెషల్ రిజర్వేషన్తో పాస్ చేసి ఉంటే మేనేజింగ్ డైరెక్టర్కి ఓల్డ్ టైమ్ డైరెక్టర్కి ప్రొవైడ్ చేయొచ్చు. నౌ ప్రొవైడర్స్ లోన్స్ ఆర్ గ్యారంటీస్. లోన్స్ గివ్స్ గ్యారంటీస్ సెక్యూరిటీస్ ఫర్ డ్యూ రీపేమెంట్ ఆఫ్ లోన్ ఉండాలి. అండ్ ద సచ్ లోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈ చార్జ్ అట్ లెస్ దెన్ రేట్ ప్రివైలింగ్ ఈల్ ఆఫ్ 1 year ఆర్ 3 year ఆర్ 5 years ఆర్ 10 years గవర్నమెంట్ సెక్యూరిటీ క్లోజెస్ట్ టు ద టెన్యూర్ ఆఫ్ లోన్. అకార్డింగ్లీ following are the answers to be stated problems. So in the first case it would violate the section 185(1) of the Companies Act 2013. Truth Limited he is not permitted. Truth Limited means not permitted to advance any loan or to give any guarantee or provide any security in connection with any loan to director ki provide cheyakూడదు. అది violate చేసినట్టయితే section 185. Second case లో restriction imposed on 185 will not applicable to loan to be whole time director ఉంటే అది కండిషన్స్ ఆఫ్ సర్వీస్ ఎక్స్టెండెడ్ బై ద కంపెనీస్ టు ఆల్ ఎంప్లాయీస్ ఉంటే ఆర్ స్పెషల్ రిజర్వేషన్ని పాస్ చేసి ఉంటే మెంబర్స్ వచ్చేసి. నెక్స్ట్ థర్డ్ కేసు వచ్చేసి ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్లో రీపేమెంట్ ఇవ్వచ్చు. ఆ రేట్ బ్యాంక్ రేట్ కంటే ఎక్సీడ్ కావద్దు. ఆర్బీఐ రేట్ ఏదైతే ప్రిస్క్రైబ్ చేస్తారో ఆ రేట్ని షిల్ నాట్ అప్లై ఫర్ సచ్ ట్రాన్సాక్షన్కి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83. ద ఫాలోయింగ్ బ్యాలెన్స్ షీట్ని ప్రొవైడ్ చేసినారు. పేడప్ షేర్ క్యాపిటల్ ఎంత ఉంది 20, బ్యాలెన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వచ్చేసి 60, బారోయింగ్స్ వచ్చేసి ఆల్రెడీ ఎంత ఉన్నాయి 49 ఉన్నాయి, కరెంట్ లయబిలిటీస్ అండ్ ప్రొవిజన్ వచ్చేసి 80, 26 ఉన్నాయి, బారోయింగ్స్ 49 ఉన్నాయి. నో అదర్ బాడీ కార్పొరేట్ హ్యాస్ ఇన్వెస్టెడ్ ఎన్ని మనీ ఇన్ షేర్ క్యాపిటల్ ఆఫ్ బి ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, పేర్ కంపెనీ వేరే ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయలేదంట ప్రైవేట్ లిమిటెడ్. ఇదేమిది ప్రైవేట్ లిమిటెడ్.
ప్రైవేట్ లిమిటెడ్ అంటే వేరే ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మొత్తం వీళ్ళదే ఉంది. ద కంపెనీ హ్యాస్ నో డిఫాల్ట్ ఇన్ రీపేమెంట్ అబౌవ్ బారోయింగ్ సబ్సిస్టింగ్ అట్ ప్రపోజల్ టైమ్ మేకింగ్ అబౌవ్ ట్రాన్సాక్షన్స్. ద కంపెనీ ఆల్సో నాట్ కమిటెడ్ డిఫాల్ట్ ఇన్ ఫైలింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆర్ యాన్యువల్ రిటర్న్స్ విత్ ద రిజిస్టర్. ద కంపెనీ ప్రపోజల్ టు ప్రొవైడ్ లోన్ 50 lakhs టు ఇట్స్ డైరెక్టర్ ఆఫ్ టు మిస్టర్ బి. ఇది ప్రైవేట్ కంపెనీ అండ్ డిఫాల్ట్స్ ఏం లేవు, అందులో ఎవరు అవుట్ సైడ్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ లేదు. ఇప్పుడు కంపెనీ ఏమనుకుంటుంది అంటే 50 lakhs డైరెక్టర్కి ఇవ్వాలి అనుకుంటుంది. Who in director need to funds of financing of his director's education. Another director, Mr. Hell, contended that loan should not be provided by the company to Mr. B due to restrictions imposed by the Provisions of Companies Act 2013. Mr. B, on the other hand, is of the opinion that the company being a private company, private company, the restrictions are not applicable. Restrictions are not applicable to the company. Analyzing and referring to the relevant provisions of the Companies Act 2013 and the relevant notification issued by the MCA, examine the validity of the proposal of Bill Private Limited to provide loan to its director Mr. B. Now, Section 185 of the Companies Act 2013 contains provisions which impose restrictions. So, any restriction impose చేస్తుంది loans కి etc. being given to director etc. Accordingly, company is not permitted directly కానీ or indirectly కానీ to give any loan కి సంబంధించి. సో వాళ్ళు డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ ఎటువంటి లోన్స్ని ప్రొవైడ్ చేయకూడదు కంపెనీ అనేది. ఎవరికి డైరెక్టర్కి కానీ ఆర్ డైరెక్టర్ రిలేటివ్ కానీ హోల్డింగ్ కంపెనీ డైరెక్టర్ కానీ పార్ట్నర్ రిలేటివ్ డైరెక్టర్కి కానీ. బట్ అది అనేది ఇక్కడ 185 అనేది షిల్ నాట్ అప్లైబుల్ టు ప్రైవేట్ కంపెనీ విచ్ మీన్స్ లోన్ టు డైరెక్టర్ మే బీ సబ్జెక్ట్ టు ఫాలోయింగ్ కండిషన్స్. ఏవి కండిషన్స్ ఏమి ఆ ప్రైవేట్ కంపెనీలో ఇన్ షేర్ క్యాపిటల్లో నో అదర్ బాడీ కార్పొరేట్ హ్యాస్ ఇన్వెస్టెడ్ మొత్తం వాళ్ళ ఓన్ క్యాపిటలే ఉంటే. నెక్స్ట్ ఇఫ్ ద బారోయింగ్స్ ఆఫ్ సచ్ కంపెనీ ఫ్రమ్ బ్యాంక్స్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఎనీ బాడీ కార్పొరేట్ ఈజ్ లెస్ దెన్ ద ట్వైస్ ఆ పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ఆర్ 50 crores rupees విచ్ ఎవర్ ఈజ్ లోయర్. ఏముండాలి పేడ్ అప్ షేర్ క్యాపిటల్ అనేది పేడ్ అప్ షేర్ క్యాపిటల్ 2 ఉందనుకోండి, బారోయింగ్స్ అనేది 4 ఇంతకు మించి ఉండకూడదు ఆర్ 50 crores మించి ఉండకూడదు. అండ్ సచ్ కంపెనీ హ్యాస్ నో డిఫాల్ట్ ఇన్ రీపేమెంట్ ఆఫ్ సచ్ బారోయింగ్ సబ్సిస్టింగ్ అట్ ద టైమ్ ఆఫ్ మేకింగ్ ట్రాన్సాక్షన్స్ అండర్ దిస్ సెక్షన్. నెక్స్ట్ ద అబోవ్ ఎగ్జామ్షన్ ఈజ్ అప్లికబుల్ టు ప్రైవేట్ కంపెనీ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కమిటెడ్ టు డిఫాల్ట్ అండర్ సెక్షన్ 137 దట్ ఈస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ 92 యాన్యువల్ రిటర్న్స్ విత్ ద రిజిస్ట్రార్. Here in the given case, requirement given in class A and no commission of defaulting of filing its financial statement under section 137 or annual returns under section 192 with the registrar are met with. However, as per class B, borrowing of B private limited for banks from banks or financial institution is 49 lakhs. So 49 crores ఉన్నాయి existing లో. బట్ paid up share capital ఎంత ఉంది ఇక్కడ? paid up share capital వచ్చేసి 20, paid up share capital ఉంది 20 into 2 చేసుకుంటే ట్వైస్ చేసుకుంటే 40. సో ఆల్రెడీ ఎక్సీడ్ అయ్యి ఉంది. సో ఎంత కంటెన్షన్ ఆఫ్ మిస్టర్ ఎల్ ద లోన్ షెల్ నాట్ ప్రొవైడ్ టు మిస్టర్ బి ఈజ్ కరెక్ట్. సో లోన్ ప్రొవైడ్ చేయకూడదు. అకార్డింగ్లీ హ్యాస్ ద ఎగ్జామ్షన్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు బి ప్రైవేట్ లిమిటెడ్ ద ప్రపోజల్ ప్రొవైడింగ్ 50 lakhs టు ఇట్స్ డైరెక్టర్. సో నెక్స్ట్ ఈజ్ ఇన్వాలిడ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83. సుమన ఒక మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నాడు ఎవరెస్ట్ మొబైల్ లిమిటెడ్కి సంబంధించి. షీ జాయిన్డ్ ఈఎంఎల్ హ్యాస్ అన్ ఆఫీసర్ అండ్ గ్రాడ్యువల్లీ ప్రమోటెడ్ అండ్ రీచ్ టు పొజిషన్ ఆఫ్ జనరల్ మేనేజర్. సో మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నాడు, మేనేజింగ్ డైరెక్టర్ ఆమె వచ్చేసి ఆఫీసర్గా జాయిన్ అయింది, మళ్ళీ ప్రమోట్ చేసినారు జనరల్ మేనేజర్గా కూడా. షీ వాజ్ ఎలివేటెడ్ టు పోస్ట్ ఆఫ్ మేనేజింగ్ డైరెక్టర్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 30 April 2021కి. సోమోన సెలబ్రేట్ హర్ 17th బర్త్డే. ఎంత 17th బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటుంది ఆన్ 10th June 2022కి. ధర్మాచ వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ ద కంపెనీ వెంట్ టు జర్మనీ ఇన్ May 2021 ఫర్ హిజ్ మెడికల్ ట్రీట్మెంట్. ఆఫ్టర్ May 21 to June 22 అంటే ఆల్మోస్ట్ 1 year ఎక్సీడ్ అయింది, అంటే 3 months ఎక్సీడ్ అయింది. ద బోర్డ్ మీటింగ్స్ ఆఫ్ ద కంపెనీ వర్ హెల్డ్ 6 times అండ్ ఇన్ ఆల్ దీస్ మీటింగ్స్ ధర్మేష నైదర్ జాయిన్ ద బోర్డ్ మీటింగ్ ఫిజికల్లీ నార్ వీడియో కాన్ఫరెన్సింగ్. హౌఎవర్ ఎవ్రీ టైమ్ హీ సాట్ ద లీవ్ ఆఫ్ అబ్సెన్స్ ఆఫ్ బోర్డ్ కోటింగ్ ద రీజన్ హ్యావింగ్ అండర్గోన్ మేజర్ సర్జికల్ ఆపరేషన్స్ ఇన్ జర్మనీ. హీ కన్ఫైన్డ్ టు బెడ్ అండ్ కెనాట్ మూవ్. నెక్స్ట్ సమంత్ అనదర్ డైరెక్టర్ ఎవరు? సమంత్ వచ్చేసి అనదర్ డైరెక్టర్ ఆఫ్ ద కంపెనీ గాట్ టికెట్ ఆఫ్ ఎంపీ ఫర్ పొలిటికల్ పార్టీ. సో పొలిటికల్ పార్టీలో టికెట్ వచ్చింది ఫర్ అప్కమింగ్ ఎలక్షన్స్కి టు బి హెల్డ్ ఇన్ December 2023. ద పొలిటికల్ పార్టీ ఇన్సిస్టెడ్ సమంత్ టు గెట్ సమ్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ హిస్ కంపెనీ. నెక్స్ట్ సమంత్ పుట్ ఏ రిక్వెస్ట్ బిఫోర్ ద బోర్డ్ మెంబర్ టు మేక్ పొలిటికల్ కాంట్రిబ్యూషన్ టు tune of 10 lakhs rupees. సో
ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, పొలిటికల్ కాంట్రిబ్యూషన్కి 10 lakhs చేస్తున్నారు బోర్డ్ ఆఫ్ మెంబర్స్ వాళ్ళు. నౌ ఇట్ ఈస్ మెన్షన్ దట్ హియర్ ద కంపెనీ ఈస్ ఇంకరింగ్ లాస్ ఫర్ పాస్ట్ 3 years అండ్ ఫైల్ అక్యుములేటెడ్ లాస్ అట్ ద అండ్ అమౌంటెడ్ టు 25 lakhs. సో లాస్ ఉన్నాయి అయినా వాళ్ళు పొలిటికల్ కాంట్రిబ్యూషన్కి ఒక 10 lakhs పే చేయాలనుకున్నారు. ద కంపెనీ పేడ్ అప్ షేర్ క్యాపిటల్ వచ్చేసి 150 lakhs. నెక్స్ట్ రాఘవన్ ఒక చార్టర్డ్ అకౌంటెంట్ అండ్ డిజిగ్నేటెడ్ హ్యాస్ CFO ఆఫ్ ద కంపెనీ. He tendered his resignation of the company on account of personal reasons. Tiroloki, who is a junior to Raghavan, who was designated as new CFO. Tirolok is not having formal qualification of accounting like CA, but he is well versed with the accounting principles by virtue of his experience in the accounting department. Now, ఇప్పుడు ఏం చెప్పాలంటే బేస్డ్ ఆన్ అబో సినారియో, మొత్తం అబో సినారియోని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ సినారియోకి సంబంధించి ఆన్సర్స్ని ఒక్కొక్క దానికి ఆన్సర్స్ని ప్రొవైడ్ చేయాలి. ఏమేమి చేసినారు ఏమేమి లేదు వాటన్నిటికీ సంబంధించి ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు అందులో మేజర్గా మనం ఎవరెవరు పర్సన్స్ ఇంటరాక్ట్ అయినారు ఏమేమి చేసినారు వాటన్నిటిని చూసుకొని వాటన్నిటిని కరెస్పాండింగ్గా మనం ఇప్పుడు ఆన్సర్ని ప్రొవైడ్ చేయాలి. సో క్వశ్చన్ నెంబర్ 194. ఓకే, 194కి సంబంధించి ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏముంది ఆ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ చూద్దాం. సో సురోమా ఎవరు? ఫస్ట్ క్వశ్చన్, వాదర్ సుమోనా ఆఫ్టర్ రీచింగ్ ఆఫ్ ఏజ్ 70 years కెన్ కంటిన్యూ టు రిమైనింగ్ అనే మేనేజింగ్ డైరెక్టర్. సో సుమోనా వచ్చేసి కంటిన్యూ కావచ్చు అంటే ఎస్ కంటిన్యూ కావచ్చు. ఎప్పుడంటే కంపెనీ అనేది స్పెషల్ రిజర్వేషన్ పాస్ చేయాలి, ఒక ఎక్స్ప్లెనేషన్ స్టేట్మెంట్ని ప్రొవైడ్ చేయాలి అండ్ ఆ జనరల్ మీటింగ్లో అప్పుడు సోమోనా కంటిన్యూ కావచ్చు మేనేజింగ్ డైరెక్టర్గా. ఎక్కడుంది కంపెనీ అనేది స్పెషల్ రిజర్వేషన్ ఉంది ఎక్స్ప్లెనేషన్ స్టేట్మెంట్. సో ఆప్షన్ బి ద ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, వాట్ ఈస్ ద కాన్సిక్వెన్సెస్ ఫర్ నాట్ అటెండింగ్ ద బోర్డ్ మీటింగ్ బై ధర్మాష. సో మీటింగ్స్ని అటెండ్ కాకుంటే అతను వెకేట్ చేయాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రీజన్స్ ఏమన్నా ఉన్నది, అతను అబ్రాడ్కి పోని హెల్త్ ఇష్యూ పోని ఇంకేమన్నా ఉన్నది అతను వెకేట్ చేయాలి. సో వెకేషన్ ఎక్కడ ఉంది, వెకేట్. So, Dharmanshu shall be required to vacate his office of director irrespective of the fact that he is absent of leave at the board. Next, third one. Samnath put a request before the board meeting to political contribution. So, political contribution ki pay cheyocha ante yes company అనేది ఎగ్జిస్టింగ్ వచ్చి 2 కండిషన్లో మనం పొలిటికల్ కాంట్రిబ్యూషన్ చేయకూడదు. ఏవి, ఒకటి గవర్నమెంట్ కంపెనీ ఉంటే ఆర్ ఎగ్జిస్టెన్స్ వచ్చి లెస్ దెన్ 3 years ఉంటే. ఈ 2 కేసెస్లో మాత్రమే మనము పొలిటికల్ కాంట్రిబ్యూషన్ చేయకూడదు. రిమైనింగ్ అన్నిట్లో మనం పొలిటికల్ కాంట్రిబ్యూషన్ని చేయొచ్చు. సో కంపెనీ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ 3 years ఉంది కాబట్టి ఆర్ మోర్ మే కాంట్రిబ్యూట్ ఎనీ అమౌంట్ టు ఎనీ పొలిటికల్ పార్టీ సబ్జెక్ట్ టు పాసింగ్ ఆఫ్ సచ్ రిజల్యూషన్ ఇన్ బోర్డ్ మీటింగ్లో బోర్డ్ రిజర్వేషన్ పాస్ చాలు, మెంబర్స్ అప్రూవల్ అవసరం లేదు. నెక్స్ట్, స్టేట్ వెదర్ త్రీలోకి ఈజ్ ఎలిజిబుల్ టు బి అపాయింటెడ్ హ్యాస్ CFO. సో ఈ పర్సన్కి వచ్చేసి అతనికి క్వాలిఫికేషన్ ఉండాల్సిన అవసరం లేదు, టెక్నికల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి అతను అపాయింట్మెంట్ కావచ్చు. సో ఎస్ ఈ కెన్ బి అపాయింటెడ్ హ్యాస్ CFO హ్యాస్ ఈజ్ వెల్ వర్స్డ్ విత్ ద అకౌంటింగ్ ప్రిన్సిపల్ బై వర్చ్యూ ఆఫ్ హిజ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద అకౌంట్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఫర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ త్రీలోక్ యాజ్ CFO ఆఫ్ ద కంపెనీ. సో రిక్వైర్మెంట్స్ ఏమి, అతను CFO అపాయింట్ కావాలంటే ఫస్ట్ బోర్డ్ రిజర్వేషన్ పాస్ చేయాలి, టర్మ్స్ అండ్ కండిషన్ చెప్పాలి, అపాయింట్మెంట్కి అతని ఇన్క్లూడ్ రెమ్యునరేషన్కి. సో బోర్డ్ రిజర్వేషన్ ఎక్కడ ఉంది చూడండి, బోర్డ్ రిజర్వేషన్ ఇక్కడ ఉంది. సో టర్మ్స్ అండ్ కండిషన్ చెప్పాలి, అక్కడే రెమ్యునరేషన్కి. ఆప్షన్ ఏ ఐ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 84. Examine with reference to provisions of Companies Act whether notice of board meeting is required to send all following persons. So interested director పంపించాలా, yes పంపించాలి. నెక్స్ట్ డైరెక్టర్ who is expressed to inability to attend పర్టికులర్ బోర్డ్ మీటింగ్ వాళ్ళకు పంపించాలా, ఎస్ పంపించాలి. సెక్షన్ 173 డీల్ చేస్తుంది. ఇంట్రెస్టెడ్ డైరెక్టర్ సెక్షన్ 173 ఆఫ్ కంపెనీ మేక్ ఇట్ మ్యాండేటరీ. ఏం చెప్తుంది, మ్యాండేటరీ చెప్తుంది. ఎవ్రీ డైరెక్టర్ నీడ్ టు బి గివెన్ ప్రాపర్ నోటీస్ టు ఆఫ్ ఎవ్రీ బోర్డ్ మీటింగ్కి. ప్రాపర్ నోటీస్ అనేది ప్రొవైడ్ చేయాలి ఎవ్రీ బోర్డ్ మీటింగ్కి. ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్ వెదర్ డైరెక్టర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఆర్ నాట్. ఇన్ కేస్ ఆఫ్ ఇంట్రెస్టెడ్ డైరెక్టర్ notice must be given to him even though in terms of section 182 he precluded from participation, that is engaging himself discussions or voting of meetings. సో అతను ఓటింగ్లో పార్టిసిపేట్ చేయకుండా ఆర్ ఎంగేజ్ కాకుండా డిస్కషన్లో అతనికి కంపల్సరీగా మనం నోటీస్ అనేది పంపించాలి. నెక్స్ట్, యాడ్ ద డైరెక్టర్ హూ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఎబిలిటీ టు అటెండ్ ఏ పర్టికులర్ బోర్డ్ మీటింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్షన్ 173(3) ఈవెన్ ఇఫ్ ఏ డైరెక్టర్ స్టేట్ దట్ he will not be able to attend the next board meeting, notice must be given to that director also. Therefore notice will be served to Mr. X and Mr. Y in compliance of section 173(1) of Companies Act 2013. Next section, question number 85. Question number 85. The following balances are extracted from the audited financial statement of BLM Private Limited for the finances. So BLM already మనం BLM ది పైన చెప్పినాం అనుకుంటా. 20 paid up ఉంది, 6 ఉంది. సో 26 ఉన్నాయి.
49 ఉంది అంటే 29 అవుతుంది పేడప్ షేర్ క్యాపిటల్ వచ్చేసి. సో 20 ఉంది, 20 × 2 చూసుకుంటే 40 అవుతుంది. ఆల్రెడీ ఇది 40కి ఎక్సీడ్ ఉంది, ట్వైస్కి ఎక్కువ ఉంది. ఇది ప్రైవేట్ కంపెనీ కాబట్టి ఎక్కడ పోయింది, బిఎం వచ్చేసి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాబట్టి అది వేరే పర్సన్కి లోన్ ఇవ్వకూడదు అనేది ఇంతకుముందు చెప్పినాము. సో 185 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013 కంటైనింగ్ ప్రొవిజన్స్ విచ్ ఇంపోజ్ రిస్ట్రిక్షన్స్ ఎవరికి ఏదైనా డైరెక్టర్కి కానీ ఆర్ కంపెనీలో ఉన్న డైరెక్టర్ కానీ హోల్డింగ్ కంపెనీ డైరెక్టర్ కానీ ఆర్ పర్సన్ పార్ట్నర్కి కానీ రిలేటివ్ ఆఫ్ ఎనీ డైరెక్టర్కి కానీ ఆర్ డైరెక్టర్కి కానీ ఆర్ రిలేటివ్ ఆఫ్ పార్ట్నర్కి కానీ లోన్స్ని మనం ప్రొవైడ్ చేయకూడదు అడ్వాన్స్ తర్వాత. ఇక్కడ ఈ డైరెక్టర్లో ఈ పర్సన్స్ ఇక్కడ షెల్ నాట్ అప్లై ప్రైవేట్ కంపెనీకి విచ్ మీన్ లోన్ ఆఫ్ డైరెక్టర్ టు సబ్జెక్ట్ టు ఫాలోయింగ్ కండిషన్స్. ఒకటి షేర్ ఆఫ్ క్యాపిటల్ వచ్చేసి వేరే బోర్డు వాళ్ళు ఇంకా ఇన్వెస్ట్ చేసి ఉండకూడదు, వేరే బాడీ కార్పొరేట్ అది సాటిస్ఫై చేసింది. ఇఫ్ ద బారోయింగ్స్ ఆఫ్ సచ్ కంపెనీ ఫర్ బ్యాంక్స్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఎనీ బాడీ కార్పొరేట్ ఈజ్ లెస్ దెన్ ట్వైస్ ఆఫ్ పేడ్ అప్ షేర్ క్యాపిటల్. సో ఏమి పేడ్ అప్ షేర్ క్యాపిటల్ కంటే ట్వైస్ ఉండాలి, లెస్ దెన్ ట్వైస్ ఉండాలి. ఆర్ 50 crore rupees విచ్ ఎవర్ ఈజ్ లోయర్ ఉంటే అప్పుడు మనం ఆలోచిస్తాము. అండ్ సచ్ కంపెనీ హ్యాస్ నో డిఫాల్ట్ ఇన్ రిపేమెంట్ ఆఫ్ సచ్ బారోయింగ్ సబ్సిస్టింగ్ అట్ ద టైమ్ మేకింగ్ ద ట్రాన్సాక్షన్స్ అండర్ దిస్ కేసెస్. సో దిస్ ఎగ్జామ్షన్ ఈజ్ అప్లికబుల్ టు ప్రైవేట్ కంపెనీకి మాత్రమే అండ్ ఇట్ ఈస్ నాట్ కమిటెడ్ డిఫాల్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ సెక్షన్ 137 కానీ ఆర్ యాన్యువల్ రిటర్న్స్ సెక్షన్ 192 కానీ. Here the given case requirement given in class A and no commission of default in the filing of its financial statement under section 137 or annual return under section 92 with the registrar are met with. However, as per class B, borrowing of BLM private limited from banks or financial institution 49 crores which is more than the twice. So more than the twice of paid up share capital ఉంది కాబట్టి అది 40 crores exceed ఉంది కాబట్టి ఇది ఆలోచన. Hence the condition of Mr. L that loan shall not be provided to Mr. B is correct here. According to exemption is not applicable to BLM private limited company ki the proposal of providing loan 50 lakhs to its directors of Mr. B PLM is invalid or the provisions relating to vigil mechanism. So vigil mechanism సంబంధించి చెప్పాలంటే సెక్షన్ 177 వస్తుంది. విజిల్ మెకానిజం ఎప్పుడు పెడతాము, లిస్టెడ్ కంపెనీ పెట్టాలి అండ్ ఎవరైనా పబ్లిక్ డిపాజిట్ని యాక్సెప్ట్ చేస్తుంటే వాళ్ళు విజిల్ మెకానిజంని మెయింటైన్ చేస్తారు. According to section 177(9) of the act, vigil mechanism shall be formed by listed company మెయింటైన్ చేయాలి of the directors and employees who may report. ఇందులో ఏం రిపోర్ట్ చేస్తారు, జెన్యున్ కన్సర్న్స్ని రిపోర్ట్ చేస్తారు ఇన్ ద మేనర్ ప్రిస్క్రైబ్డ్ రూల్స్. సో డైరెక్టర్స్కి కానీ ఎంప్లాయీస్కి కానీ ఏమైనా కన్సర్న్స్ ఉన్నాయనుకోని, జెన్యున్ కన్సర్న్స్ ఉన్నాయనుకోని అవి రిపోర్ట్ చేస్తారు. ఫర్ అడ్వకేట్ సేఫ్ గార్డ్స్ అగైన్స్ దర్ విక్టిమైజేషన్ బై సచ్ మెకానిజం. సో ఏదైతే మెకానిజం ఉందో ఆ మెకానిజం వల్ల వీళ్ళకి అడ్వకేట్ సేఫ్ గార్డ్స్ లేవు, వీళ్ళు విక్టిమైజేషన్ అయినారు, అట్లాంటి కేసెస్లో ప్రొవైడ్ చేస్తారు. అండ్ మేక్ ప్రొవిజన్స్ టు డైరెక్ట్ యాక్సెస్ టు చైర్మన్ ఆఫ్ ద ఆడిట్ కమిటీ ఇన్ అప్రాప్రియేట్ ఆర్ ఎక్సెప్షనల్ కేసెస్. సో మీ యొక్క ప్రాబ్లమ్ని డైరెక్ట్ ఆడిట్ కమిటీ యొక్క చైర్మన్ దగ్గరికి తీసుకుపోవడానికి విజిల్ మెకానిజంని మెయింటైన్ చేస్తారు. అకార్డింగ్లీ ద ఆన్సర్ ఈజ్ ఎస్. మిస్టర్ రీనా డైరెక్టర్ కెన్ ఆప్ట్ టు యూజ్ సేఫ్ గార్డ్ మెకానిజం అవైలబుల్ టు హర్ అండర్ విజిల్ మెకానిజం పాలసీ ఆఫ్ మ్యాప్ లిమిటెడ్కి అగైన్స్ మిస్టర్ మీనా CFO who are indebted to revenue leakage activities in the company and she may డైరెక్ట్లీ రిపోర్ట్ టు ద మ్యాటర్ టు ద చైర్మన్ ఆఫ్ ద ఆడిట్ కమిటీ. సో డైరెక్ట్ ఆడిట్ కమిటీ యొక్క చైర్మన్కి చెప్పొచ్చు కంపెనీ లీకేజ్ అవుతుంటే, రెవెన్యూ లీకేజ్ అవుతుంటే యాక్టివిటీకి సంబంధించి. అండ్ ఇన్ కేస్ ఆఫ్ చైర్మన్ ఆఫ్ ద ఆడిట్ కమిటీ హ్యాస్ ఒకవేళ ఇంట్రెస్టెడ్ పార్టీ ఉంటే బీయింగ్ ద రిలేటివ్ ఆఫ్ CEO ఉంటే ఇన్ ద మ్యాటర్ మిస్టర్ రీనా మీ డైరెక్ట్లీ రిపోర్ట్ టు ద మ్యాటర్స్ ఆఫ్ ద చైర్మన్ ఆఫ్ ద బోర్డ్. సో బోర్డులో ఉన్న చైర్మన్కి మనం చెప్పొచ్చు. నెక్స్ట్ రిపోర్టింగ్ అథారిటీ షెల్ బి chairperson of the audit committee or director nominated by the play role of audit committee. సో రిపోర్టింగ్ అథారిటీ ఎవరు ఉంటారు, ఈ ఆడిట్ కమిటీ యొక్క డైరెక్టర్ ఉండొచ్చు ఆర్ ఆడిట్ బోర్డు ఒక పర్సన్ని పెట్టిండవచ్చు. దీనికి సంబంధించి ఎక్సెప్షనల్ కేసెస్లో ఇట్ ఈస్ ఇంపరేటివ్ ఫర్ ద కంపెనీ టు డిస్క్లోజ్ ద డీటెయిల్స్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ విజిల్ మెకానిజం. సో ఎక్కడెక్కడ చెప్పాల్సి వస్తుంది, వెబ్సైట్ కంపెనీ యొక్క వెబ్సైట్లో చెప్పాలి అండ్ బోర్డ్స్ రిపోర్ట్లో చెప్పాలి మాకు విజిల్ మెకానిజం మెయింటైన్ చేస్తున్నాం అనేది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 86 గ్రీన్ డెవలపర్స్ లిమిటెడ్ ప్రపోజల్ టు అక్వైర్ ల్యాండ్ ఓన్డ్ బై ఇట్స్ డైరెక్టర్. సో అక్వైర్ చేసింది ల్యాండ్ని ఓన్ బై డైరెక్టర్స్ మిస్టర్ మనోజ్ అట్ ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ 10 crores. ఎంత 10 crores ఉంది టు ఎగ్జిక్యూట్ ఏ ప్రాజెక్ట్ ఆఫ్ డెవలపింగ్ ఏ కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఆన్ దట్ ల్యాండ్. ఇన్ కన్సిడరేషన్ ద కంపెనీ విల్ అలాట్ సర్టెన్ ఫ్లాట్స్ ఆఫ్ ఈక్వలెంట్ వాల్యూ టు మిస్టర్ మనోజ్ అండ్ completion of the project. Referring to the provisions of Companies Act 2013, advise the board of directors of the company whether Green Developers Limited can enter into the proposed arrangement and what will happen if compliance requirement is contravened. Restrictions on acquiring assets for considering other than cash. So restrictions ఏమి, ఇది అసెట్ని
కన్సిడర్ అదర్ దెన్ క్యాష్కి పోతుంటే సెక్షన్ 192 వస్తుంది. సెక్షన్ 192 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్, నో కంపెనీ షెల్ ఎంటర్ ఇన్ టు అరేంజ్మెంట్ బై డైరెక్టర్తో ఆఫ్ ద కంపెనీ డైరెక్టర్ కానీ, ఆర్ హోల్డింగ్ కంపెనీ డైరెక్టర్ కానీ, ఆ సబ్సిడరీ కంపెనీ డైరెక్టర్ కానీ, ఆ అసోసియేట్ కంపెనీ డైరెక్టర్ కానీ. సో క్యాష్ కంపెనీ డైరెక్టర్స్ అనొచ్చు. ఆర్ పర్సన్ కనెక్టెడ్ విత్ ఈ డైరెక్టర్తో విత్ అక్వైర్ ఆఫ్ అసెట్ for consideration other than cash from the company. Or next, the company acquires or it acquires assets for consideration other than cash for such director or person connected. Relaxation to restriction, the above restriction shall be relaxed. That is, if the company may enter into an arrangement involving non-cash transaction as stated above, if prior approval for such arrangement is according with resolution of the company in general meeting. So prior approval తీసుకోండి. Next, advice to the board. Hence, in view of the above provision of law, the board of directors of Green Developers Limited shall be advised that the proposed arrangement cannot be entered into by the company. So ఏమైంది, ప్రొవిజన్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు, ప్రపోజ్ చేసినారు, అరేంజ్మెంట్ కెనాట్ బి ఎంటర్డ్ ఇన్ టు ద కంపెనీ. హౌఎవర్ ద ప్రపోజ్డ్ అరేంజ్మెంట్ మే బి ఎగ్జిక్యూటెడ్. ఎప్పుడు ప్రయర్ అప్రూవల్ కానీ తీసుకుంటే సో డైరెక్టర్తో మేము నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ ఎంటర్ అవుతున్నామని ప్రయర్ అప్రూవల్ తీసుకుంటే మనం పోవచ్చు. ఆర్డినరీ రిజర్వేషన్, ఏం రిజర్వేషన్ పవర్ తీసుకోవాలి, ఆర్డినరీ రిజర్వేషన్ పాస్ చేస్తే చాలు. prior approval of the company by way of ordinary resolution in accordance therewith, failing which contact shall be avoidable at the option. ఒకవేళ రిజల్యూషన్ పాస్ చేయకుండా కానీ కంపెనీ డైరెక్టర్ ఎంటర్ అయింది అనుకోండి, అంటే ఒక అసెట్ నుంచి క్యాష్ని తీసుకోలేదు, అప్పుడు మెంబర్స్ ఆ కంపెనీ వచ్చేసి వాయిడబుల్ అట్ ద ఆప్షన్ ఆఫ్ కంపెనీకి సంబంధించి. ఫర్దర్, వేర్ డైరెక్టర్ ఆర్ కనెక్టెడ్ పర్సన్ ఆఫ్ ఏ డైరెక్టర్ ఇన్ ఇట్స్ హోల్డింగ్ కంపెనీ అప్రూవల్ షల్ ఆల్సో బి రిక్వైర్డ్ టు బి అబ్టైన్డ్ ఫర్ పాసింగ్ రిజల్యూషన్ ఇన్ జనరల్ మీటింగ్ ఆఫ్ ద హోల్డింగ్ కంపెనీ. ఒకవేళ హోల్డింగ్ కంపెనీలో ఉంటే హోల్డింగ్ కంపెనీలో కూడా తీసుకోవాలి. సో వాట్ హ్యాపెండ్ ఇఫ్ సెక్షన్ 192 కాంటెవెంట్ అండ్ అరేంజ్మెంట్ కాంటెవెంట్ enter into by the company or its holding company in contravention of provisions of section 92 voidable at the option of the consent. So the arrangement shall not be voidable. So కొన్ని కేసుల్లో voidable కాదు. ఎప్పుడంటే if the restitution of any money or other consideration which is subject matter of arrangement is no longer possible, అంటే మనీని రెస్టిట్యూషన్ చేయనా ఆర్ అదర్ కన్సిడరేషన్ని no longer possible ఉంటే, and the company has been indemnified by any other person ఫర్ ఎనీ లాస్ ఆ డ్యామేజ్. సో ఈ అసెట్ని నువ్వు హెచ్ అనే పర్సన్కి ఇచ్చినాము అండ్ కంపెనీ అనేది ఎం అనే పర్సన్ దగ్గర నుంచి రికవర్ చేసుకుంది లాస్, అట్లాంటప్పుడు వాయిడబుల్ ఆప్షన్ రాదు ఇంకా, ఎందుకంటే కంపెనీకి కావాల్సినది లాస్ని రికవర్ చేసేసుకుంది కాబట్టి ఓడుతోనే. నెక్స్ట్, ఇఫ్ ఎనీ రైట్స్ ఆర్ అక్వర్డ్ బోనఫైడ్ ఫర్ వాల్యూ అండ్ వితౌట్ నోటీస్ ఆఫ్ కంటర్వెన్షన్ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ సెక్షన్ బై ఎనీ అదర్ పర్సన్స్. సో రైట్ని అక్వైర్ చేసినాడు, బోనఫైడ్గా అక్వైర్ చేసినాడు వితౌట్ నోటీస్ ఆఫ్ కంటర్వెన్షన్ ఆఫ్ దిస్ ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ సెక్షన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ ఫేత్లో తీసుకున్నాను, ఇప్పుడు నేను హెచ్ అనే పర్సన్ని, నేను డైరెక్టర్ని, ఎం అనే పర్సన్ ఉంది, ఎం అనే పర్సన్కి నేను తెలియదు ఈ కంపెనీలో డైరెక్టర్గా ఉన్నాను. ఇప్పుడు ఎం వచ్చేసి నాకు రిలేటివ్ అనుకోండి, ఆ ఎం అనే పర్సన్కి తెలియకుండా ఇందులో ఎంటర్ అయింది, గుడ్ ఫేత్లో ఎంటర్ అయింది, అడ్వకేట్ కన్సిడరేషన్ని పే చేసింది, అట్లాంటి కేసుల్లో వాయిడబుల్ ఆప్షన్ ఉండదు. హెన్స్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ గ్రీన్ డెవలపర్ కెన్ ఎంటర్ ఇన్ టు ప్రపోజల్ అరేంజ్మెంట్ బై టేకింగ్ ఇన్ టు అకౌంట్స్ అబౌవ్ ప్రొవిజన్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 87 ఏం చెప్తున్నారు? 87 క్వశ్చన్లో అనుసార్ షిప్ లిమిటెడ్ ఉంది. అనుసార్ షిప్ లిమిటెడ్ వచ్చేసి ఒక స్మాల్ కంపెనీ డొనేట్ చేసింది ఒక 1 lakhని పొలిటికల్ కాంట్రిబ్యూషన్కి ఇన్ ద మంత్ ఆఫ్ May 21కి. ద కంపెనీ హ్యాస్ బీన్ ఎగ్జిస్టెంట్ ఇన్ less than 3 years. సో less than 3 years ఉంది and has thus contravened the provisions of section 182 of company. Eventually fined 5 lakhs చేసినారు. Ignoring the legal status of the company was imputed by adjudicating officer on the company. Answer Ship Private Limited approached the register of company with request to levy lesser penalty. So సార్ మేము ఆల్రెడీ పొలిటికల్ వాళ్ళకు ఒక 1 lakh ఇచ్చినాము, మళ్ళీ ఇప్పుడు మాకు పెనాల్టీ 5 lakhs వేస్తున్నాం, మాదేమో చిన్న కంపెనీ, కొంచెం పెనాల్టీ తగ్గించండి అని అడుగుతున్నాం. సో ఈజ్ పాసిబుల్ ఫర్ లెసర్ పెనాల్టీకి వస్తుంది. ఇఫ్ సో కంప్లీట్ ద క్వాంటమ్ ఆఫ్ పెనాల్టీ దట్ విల్ బి పేయబుల్ బై ద కంపెనీ. సో అకార్డింగ్ టు సెక్షన్ 446B of the Companies Act 2013, if penalty is payable for non-compliance of any provisions of this act by ఎవరు 1% కంపెనీ కానీ, ఓపీసీ కంపెనీ కానీ, ఆర్ స్మాల్ కంపెనీ కానీ, ఆర్ స్టార్టప్ కంపెనీ కానీ, ఇవి కంపెనీస్ కానీ ఉంటే 1% కంపెనీ కానీ, స్మాల్ కంపెనీ కానీ, స్టార్టప్ కంపెనీ, ఆర్ ప్రొడ్యూసర్ కంపెనీ, ఎవరైతే ప్రొడ్యూసర్ కంపెనీ ఉంటారో, ఆర్ ఎనీ ఆఫీసర్ ఆన్ ఇట్స్ ఆఫీసర్ డిఫాల్ట్ ఆర్ ఎనీ పర్సన్ హ్యాస్ ద కేస్ మే బి లయబుల్ టు పెనాల్టీ విచ్ షల్ నాట్ బి మోర్ దెన్ 1/2 ఆఫ్ ద పెనాల్టీ స్పెసిఫైడ్ ఇన్ ద సచ్ సమ్ సబ్జెక్ట్ టు మ్యాక్సిమం ఆఫ్ 2 lakhs. సో ఎంత పెనాల్టీ చేశారు, ఎంతైతే పేమెంట్ ఉందో అమౌంట్ దానికి 1/2 చేయము,
నాట్ మోర్ దెన్ 1/2 చేసి ఆర్ సబ్జెక్ట్ టు 2 lakhs వరకు చేయొచ్చు ఇన్ కేస్ ఆఫ్ కంపెనీ అండ్ 1 lakh ఇన్ కేస్ ఆఫ్ ఆఫీసర్ హూ ఈజ్ ఇన్ డిఫాల్ట్ ఆర్ ఆఫీసర్ అదర్ కేస్ మే బి. సో సెక్షన్ 182 అనేది కంపెనీస్ యాక్ట్ కాబట్టి ప్రొవైడెడ్ ద కంపెనీ విచ్ ఇస్ ఇన్ ఎగ్జిస్టెన్స్ వచ్చేసి less than 3 years ఉంది, నాట్ అలౌడ్ టు కాంట్రిబ్యూట్ ఎనీ పొలిటికల్ కాంట్రిబ్యూషన్. ఈ కంపెనీ మేక్ ఎనీ కాంట్రిబ్యూషన్ ఇన్ కంట్రిబ్యూషన్ ఆఫ్ సెక్షన్ 182 ఈ కంపెనీ షెల్ బి పనిషబుల్ విత్ ఫైన్ 5 times ఆఫ్ అమౌంట్. మామూలుగా రెగ్యులర్ విధానం ప్రకారం 5 times ఆఫ్ అమౌంట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ 1 lakh చేసింది కాబట్టి 1 lakh into 5 lakhsని చేస్తుంది. ఇన్ లైట్ ఆఫ్ ద అబవ్ ప్రొవిజన్స్ ఫ్యాక్ట్ ఆఫ్ ద క్వశ్చన్ పెనాల్టీ ఆన్సర్ ఈజ్ పాసిబుల్ ఫర్ లెవీ lesser penalty. Yes, it is possible to lesser penalty has unsure tribal limit వచ్చేసి స్మాల్ కంపెనీ కాబట్టి అండ్ సెక్షన్ 446 ప్రొవైడ్ లెసర్ పెనాల్టీ ఫర్ స్మాల్ కంపెనీస్కి. ఎంత ప్రొవైడ్ చేస్తాము అన్షూర్ లిమిట్కి సంబంధించి కాంట్రిబ్యూషన్ చేస్తే సెక్షన్ 182 ప్రకారం లైబుల్ ఫర్ పెనాల్టీ ఎంత వచ్చింది 5 times ఆఫ్ పెనాల్టీ 5 times ఆఫ్ కాంట్రిబ్యూషన్ 5 lakhs వచ్చింది కదా, దాన్ని హాఫ్ చేయండి. 5 lakhs హాఫ్ చేస్తే 2.5 lakhs ఆర్ 2 lakhs విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీసుకోండి. సో కెనాట్ బి అమౌంట్ ఎక్సీడింగ్ 2 lakhs. సో సబ్జెక్ట్ టు మ్యాక్సిమం 2 lakhs ఇది వేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 88 ఏబీసీ లిమిటెడ్ పుట్ ఫోర్ ద ఫాలోయింగ్ మ్యాటర్స్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్కి. సో నీ ఎగ్జామినేషన్ పెట్టిన ద మీటింగ్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ ద కంపెనీ వాజ్ కన్వెన్డ్ ద 15th July. సో 15th Julyకి ఒక మీటింగ్ని కండక్ట్ చేసినారు. వైల్ వన్ ఆఫ్ డైరెక్టర్ అటెండెడ్ ద మీటింగ్ ఫిజికల్లీ ఆర్ ఆల్ 5 డైరెక్టర్స్ వచ్చేసి అటెండ్ అయినారు వీడియో కాన్ఫరెన్సింగ్లో. సో మొత్తం అందరూ వీడియో కాన్ఫరెన్సింగ్లో వచ్చినారు, ఒక పర్సన్ వచ్చేసి ఫిజికల్గా వచ్చినాడు. ఆడియో వీడియో మీన్స్ అప్రూవ్డ్ బై ద యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఏదానికి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని అప్రూవ్ చేయడానికి అండ్ 31/2021కి సంబంధించి రిఫరింగ్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013 ఆర్ యు ఆర్ రిక్వైర్డ్ టు వ్యాలిడేట్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ కంప్లైన్స్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ కోరం ఫర్ ద సెట్ మీటింగ్కి సంబంధించి అప్రూవల్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి. మామూలుగా సెక్షన్ 174 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ ఏం డీల్ చేస్తుంది కోరంని డీల్ చేస్తుంది. కోరం ఏం చెప్తుంది 1/3 ఆఫ్ టోటల్ స్ట్రెంత్ ఆర్ 2 డైరెక్టర్స్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ చెప్తాము. ఆల్సో సెక్షన్ 173(2) ఆఫ్ ద యాక్ట్ అలో డైరెక్టర్స్ ఆఫ్ ద కంపెనీ టు అటెండ్ బోర్డ్ మీటింగ్ ఇన్ ద ఫాలోయింగ్ మేనర్. ఎట్లా రావచ్చు వాళ్ళు ఇన్ పర్సన్గా రావచ్చు. సో ఆ పర్సన్ వచ్చేసి పర్సన్గా అయినా రావచ్చు ఆర్ కెమెరా సో వీడియో కాన్ఫరెన్సింగ్ అయినా రావచ్చు ఆర్ అదర్ ఆడియో విజువల్లో కూడా రావచ్చు, మూడిట్లో ఎట్లయినా రావచ్చు. బట్ కోరం కంప్లైంట్స్కి ఇన్ ద ఇన్సిడెంట్ కేస్ ఇన్ ద టోటల్ పర్సన్ వచ్చేసి 6 డైరెక్టర్ ఉన్నారు ఇన్ ఏబీసీ లిమిటెడ్ ద కోరం విల్ బి 6/3 చేసే 2 since 1 director attended the meeting physically and all other 5 directors attended through video conferencing audio means it implies that all directors attended the meeting and quorum compliance is compliance there. Next, approval of finances. Since the quorum of the board meeting is complied with the presence of all 6 directors, therefore approval of financial statement in board meeting held on 15 July is valid. Further, according to rule 4 of companies, certain matters including approval of financial statement cannot be dealt. Approval of financial statement cannot be dealt with meeting through video conferencing or audio visuals means. However, wide notification through enforcement of company's rule deals with a meeting through video conferencing or other audio video was omitted. Therefore, the company has complied with the provisions of Companies Act 2013 approving financial statement at the board meeting held on 15th July. Comply అయినట్లనే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 89. సో క్లాస్ 36 ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో కంపెనీ ఏం చేసిందంటే మేము ఎవ్రీ ఇయర్ సో డేట్కి మేము మీటింగ్స్ కండక్ట్ చేస్తామని ఆల్రెడీ క్లాస్ 36లో పెట్టుకున్నారు ఆర్టికల్స్లో. అండ్ తర్వాత ఏమన్నా అర్జెంట్ మీటింగ్స్ మిడిల్లో ఏమైనా జరిగితే అప్పుడు మేము మళ్ళీ నోటీస్ని ప్రొవైడ్ చేస్తామని చెప్పినారు. సో రెగ్యులర్గా నోటీసెస్ని ప్రొవైడ్ చేయడం లేదు. మీటింగ్స్కి సంబంధించి ఏమైనా అర్జెంట్ ఏమైనా ఉంటే అప్పుడు మీటింగ్కి నోటీస్ ఇస్తారు. అందులో రాఘవ అనే పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ ఏం చేస్తున్నాడంటే మనం కంపల్సరీ నోటీస్ని ఇవ్వాలి అని చెప్పినాడు. ఇప్పుడు నోటీస్ని కంపల్సరీ ఇవ్వాలా వద్దా అనేది క్వశ్చన్. సో కంటెన్షన్ ఆఫ్ రాఘవ వచ్చేసి నోటీస్ మ్యాండేటరీ కాదని చెప్పాలంటే సెక్షన్ 173ని చూడాల్సి వస్తుంది. 173 ఏం చెప్తుంది 173 దట్ మీటింగ్ ఆఫ్ బోర్డ్ షెల్ కాల్డ్ బై గివింగ్ నాట్ లెస్ దెన్ నోటీస్ 7 days నోటీస్ ఇన్ రైటింగ్. ఏం చెప్పాలి నాట్ లెస్ దెన్ 7 days నోటీస్ అనేది ఉండాలి ఇన్ రైటింగ్లో టు ఎవ్రీ డైరెక్టర్ అట్ ఈజ్ అడ్రస్ రిజిస్టర్డ్ విత్ ఇన్ company and such notice shall be sent by hand delivery or post or by electronic means. So hand delivery కానీ పోర్ట్లో కానీ ఎలక్ట్రానిక్ మీన్స్లో కానీ ప్రొవైడ్ చేయాలి. ప్రొవైడెడ్ దట్ మీటింగ్ ఆఫ్ ద బోర్డ్ మే బీ కాల్ ఫర్ చార్టర్ నోటీస్ అయితే ట్రాన్సాక్ట్ చేస్తుంటే కండిషన్స్ వచ్చేసి అట్లీస్ట్ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఉండాలి, ప్రెజెంట్ కావాలి. ఒకవేళ ఇండిపెండెంట్ డైరెక్టర్ ప్రెజెంట్ కాకుండా లేటర్ ఆల్ డైరెక్టర్స్ వచ్చేసి ఆల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే పెట్టారో ఆల్ డైరెక్టర్స్కి పంపించాలి. ఈ ఒక ఇండిపెండెంట్ డైరెక్టర్ వచ్చేసి రాటిఫికేషన్ చేయాలి సబ్జెక్టు. సెక్షన్ 173(4) provided that every officer of the company whose duty is to give notice
under section 173 and who fails to do so shall be liable to penalty of 25,000. ఎంత పెనాల్టీ వేస్తాము, నోటీస్ని కానీ పంపించకుండా 25,000 పెనాల్టీ వేస్తాము. ఇట్ ఈజ్ వర్త్ నోటింగ్ దట్ సెక్షన్ 173 మేక్స్ ఇట్ మ్యాండేటరీ టు సెండ్ ఏ రిటర్న్ నోటీస్ ఆఫ్ ఎ బోర్డ్ మీటింగ్ టు ఎవరీ డైరెక్టర్స్. ఏమి మ్యాండేటరీ ఏం చేస్తుంది, నోటీస్ని సెండ్ చేయడం మ్యాండేటరీ సెండ్ చేస్తుంది. ఏవి నాట్ లెస్ దెన్ 7 daysకి. It is stating that meeting of board shall be called by giving not less than 7 days notice in writing to every director at his address registered with company, and such notice shall be sent by hand delivery and postal and electronic means. In the given case, contention of Rakava that notice of every board meeting is to mandatory sent to all directors of the company is valid. If the board of directors is valid date prescribed by class 36 of articles of association, that is no notice is sent by the director of the company, it is violative of section 173(3). Next, even subsection 473 imposes penalty 25,000 పెనాల్టీ వేస్తాము. ఎవరైతే ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయినారో అందులో, అంటే ఎవరెవరైతే నోటీస్ని ఇవ్వాల్సి ఉందో వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి 25,000 పెనాల్టీ వేస్తాము. ఇది బోర్డ్ మీటింగ్కి సంబంధించిన ఆల్ స్టడీ మెటీరియల్, ఎంటీపీస్, ఆర్టీపీస్, పాస్ ఎగ్జామ్ క్వశ్చన్స్కి సంబంధించి.